అది పర్లేదు ఓం బుద్ధి కృష్యాత భేదో పద్మం నిర్గమః వసుగుస్థమవ్యమావాహనం చ జీవనం చ విశోరసః ఆత్మం జలతిజోతిరహమస్మి ఓహమస్మి బ్రహ్మాహమస్మి దీపారాధన ముహూర్తో సముహూర్తోస్తు ఓం దేవీ రాజమయందేవాన్ తాం విశ్వరూపాః అసవ గ్రంథే సానం సానం శ్రీ నిర్వాగస్మానుపృష్టదైతో అయం ముహూర్తో సముహూర్తోస్తు తత్సమये సూర్యాదిర్వాణాం గ్రహాణముచ్చంత ఆనుకూలితాపరాసిద్ధిరస్తు శ్రీ మహాగణాధిపతయే నమో నమః ఓం మహాసరస్వతయే నమో నమః అయం ముహూర్తో సముహూర్తోస్తు ఆశుభ్యాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ హస్తం ప్రక్షాళ్యాః ఆచమ్యాం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః శ్రీ గోవిందాయ నమః శ్రీ విష్ణువే నమః మధుసూదన త్రివిక్రమవామన దేవా ఋషికేశ దామోదరాయ నమః వెంకటనావాసుదేవాయ నమః అనిరుద్ధాయ పురుషోత్తమాయ నమః అదోక్షజానాథ నమః జనార్దనహరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః పూర్వసంకల్పదానే నమః నిశమాక్షగోత్రస్య శీర్షత్వగోత్రోద్భవస్యాం శీర్షత్వగోత్రోద్భవస్యాం తేజానామదేశ నమోచేంస శ్రీకృష్ణానామదేశ్యాం వైజనిహిరానామదేశ్యాం సాకుటుంబస్య క్షేమస్థైర్య ధ్యాయాన్ని నాన్నగారు చెప్పండి సుదర్శన శిరిశత్వగోత్స సుదర్శన నామదేశ్యాం ధర్మజ్ఞేశ్వరుత్స జ్యోతి నామదేశ్యాం లక్ష్మీనారాయణ నామదేశ్యాం దీపికా నామదేశ్యాం సూర్యనందన నామదేశ్యాం సపుత్రదశ ధనిష్ట నక్షత్రజాతస్య సపరివారస్య సహకుటుంబానాం ధ్యాయదారోగ్యైశ్వర్యావృత్యర్థం ధర్మ అర్ధకామ మోక్షాం చతుర్విధ పురుషార్థ ప్రతిష్ఠితం చెప్పిన అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి శిక్షర్థం ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం కుమార్యాం ప్రశ్న సమయే సాంగాయ సపరివారాయ సమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం హరిదేవత దేవత సహిత ఆదిచారి నవగ్రహ పూర్వక గణపత్యాది పంచలోక పాలక దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ సహిత వాస్తుపురుష అనుగ్రహ నిత్యర్థం సమాసహిత వీర వెంకట సత్యనారాయణ రథ పూజ సమయే మండప ఆరాధనం కరిష్యే తదంగః భూ ప్రార్థనాంకర్షే భూమి దానం ఓం భూమిర్భూమ్నా అంతరిక్షం ఉపస్థేమన్నమన్నారతే అయం గోప్రశంకర సన్మానం ఇతరం స్వయం శ్రీవాహ ఓం అలా తువర్మి చూడండి ఓం అభివస్త్రాశోషణాన్ని ఉషాబుధేన్ పూయమానః క్షత్రజ్ఞాప్యాసరజనో దేశమః అస్త్రం సమర్ప్యామి భూమిశ్రేష్ఠే ఆప్యాయతే విశ్వద సోమృత్యం భవ వాజస్కంతే కలసమిచ్చి ఉంచండి కలస దంగ పురుడే రవ్యస్తః అస్తం మాసాది కలస సమతే విష్ణు కంఠేతి సమాసితః విరచ శ్రీమః ముఖ్య మాతృమాసితః ఉక్షోత్సాగరాయ సర్వే సప్త దీపావసతః అలా మావకమితి కాండా పురుషం కరి ఏనా దేవేనా శశానిచాః సమస్తమే దళ చేర్చండి యః పని యః పరా పుష్పాయ చ బృహస్పతి స్థానం జగతః సమన్వయముపాగం చైతనః పుష్పం యోపాన్ అభేద పుష్పభాన్ విరామాన్ సమాన్ భవతి కలస రూపేణః బ్రహ్మ వరుణ దేవతావాహ్యామి స్థాపయామి పూజయామి ఓం బ్రహ్మదేవానాం పరమకవీనాం ఉసిరుణాః ఐశ్వర్యాణాం తేన ఉత్తరాం సమానా పవిత్రమంత్రేహం బ్రహ్మానమావాహ్యామి స్థాపయామి పూజయామి అలా ఒళ్ళని ఆ చివరిపై పసుపు కొమ్ము ఒక్క ఖర్జూరం వారి చేతికి ఇస్తున్నాను. ఓం నమో నారాయణ అనుకుంటూ ఆవాహనం చేయాలి.
ओम गणानां त्वा गणपतिगुणवामहे कविं कवीनाथर्वष्टभं देशराजपुराणं भवनस्पदा आनस्वन्नोदवि शिरसादनं दुर्गा दुर्गा श्री महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम गणपतिमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां सर्वदेवानां वसुरूपाणां वैश्वानराणां सेनाग्रहाणां तत्सर्वा स्वानापलक्रमचेवं ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ओम इदं विष्णुचक्रमे वेदां निडेपनं सर्वस्वभागं श्री श्री महाविष्णुमावाहयामि स्थापयामि पूजयामि ओम कन्दुत्राय प्रदेशे वीडिष्टमादवसे ओते सन्तमकुरुदे श्रीरुद्रमावाहयामि स्थापयामि पूजयामि ओम गौरी विमाय शरीराणि दक्षक्षेकपदे विष्णुपदे हस्तापदेन भगवती सहस्राचरे कर्मे गमन गणपत्यार पंचलोकपालकमावाहयामि स्थापयामि पूजयामि ओम ध्यातवेदसे सनवाम सोमराति यतोदरहातवेदः धन प्रशुद्धान् विश्वानावेद सिंहं दृश्यत्यग्निः श्रीदुर्गमावाहयामि स्थापयामि पूजयामि ओम गणानां त्वा गणपतिगुणवामहे कविं कवीनाथर्वष्टभं ज्येष्ठराजं प्रमाणं प्रमणस्मृतः दुर्गा गणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम क्षेत्रचेतनेवं कामस्तं तनो मृडातीर्षे क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि यतीन्द्र अभिन्द्रोष्येन्द्रपरा प्रसिद्ध अभयकरः अभयक्रमावाहयामि स्थापयामि पूजयामि ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकवन्दनार्मुक्षोर्मुक्षो रमांसादु मृत्युञ्जयमावाहयामि स्थापयामि पूजयामि ओम वास्तोत्तरे विज्ञान स्वामी स अनुमेतनः सत्सैमिहे तन्नोत्पदे वास्तुवृक्षमावाहयामि स्थापयामि पूजयामि अमिह वास्तोत्तरे सखिमास्मिन् कार्यमच्च रथप्रहस्ते वास्तुवृक्ष अधिदेवतमावाहयामि ओम वास्तुपत्यदेतं साङ्गं सायं संवाहनं सशक्ति पदपुत्रमवासमेतं प्रत्यदेवतमावाहयामि स्थापयामि पूजयामि ओम सत्येन रत्सावत्तमानः निवेशानमुत्तमच्च हिरण्येन सवतारधयन् भुवनो प्रसन् साङ्गं सायं संवाहनं सशक्ति पदपुत्रमवासमेतं श्री सूर्यनारायणमावाहयामि स्थापयामि पूजयामि सूर्यग्रहादिदेवतम् अग्निं दोतं मणिमहे वातालम्बिस्वेरसम् अस्य ज्ञातगतं सूर्यग्रहादिदेवतम् अग्निमावाहयामि स्थापयामि पूजयामि ओम कद्रुद्रावधस्ते विष्णुमातवसे भवते सम्मोदे श्रीरुद्रमावाहयामि स्थापयामि पूजयामि यपन सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजन च कारयेतु सूर्यज्ञानं प्रवक्ष्यामि आत्मपीडोप शान्तये अधिदेवता अत्यदेवता सहिता सूर्यनारायण स्वामिने नमः स्थापयामि पूजयामि ओम आप्याय समेतदे विश्वद सोमऋषिं भवावादसगन्धे चन्द्रग्रह आदिदेवतम् अप्सुमावाहयामि स्थापयामि पूजयामि ओम गौरी नमः सलीलानि तक्षेकपदिं जपदिं चतुष्पदी अष्टापदिं पदिं बहुत्वं सहस्राक्षरे परमं व्योमं चन्द्रग्रह प्रत्यदेवतम् अप्सुमावा गौरीमावाहयामि जपन् चन्द्र अरिष्टेतु संप्राप्ते चन्द्र पूजाञ्च कारयेतु चन्द्रज्ञानं प्रवक्ष्यामि मनःपीडा उपशान्तये अधिदेवता अच्युतदेवता सहिता चन्द्रग्रहाय नमः स्थापयामि पूजयामि ओम अग्निर्मोद्धादिं सुप्रतिं विधिविधायम् अपागं वेताञ्जनोतेः ओम दक्षिणविभागे अङ्गारकग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि श्वाना प्रलयोगाक्षरा दिवेशमि यक्षन्नाथप्रदाः विधिमावाहयामि ओम क्षेत्रस्य वेदनेवं गामस्वं तनो मृडातिशे ఏంటో చూడండి क्षेत्रपालकमावाहयामि स्थापयामि ओम क्षेत्रसेनैवं कामसंसमामृडात्से क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि जपन् कुज अरिष्टेतु संप्राप्ते कुज पूजन च आरयेतु कुजज्ञानं प्रवक्ष्यामि भोगपीडोप शान्तये अधिदेवता अच्युतदेवता सहिता अंगारक ग्रहाय नमः स्थापयामि पूजयामि ओम उद्बुज्य स्वाग्ने कथा गृहेण मिष्टापूर्वं श्रीर्मिञ्चः ओम बुधग्रहम् ईशान्य दिक्पागे बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि बुधग्रह अधिदेवतं यदर् विष्णुचक्रमे वेदाङ्गदेवतं चौरस्यभागं तदे बुधग्रहादिदेवतं विष्णुमावाहयामि स्थापयामि पूजयामि ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षं सहस्रबाधु बभूविं विश्वरोरत्वां
अच्युतसाङ्गलं बुधग्रह प्रत्यदेवतं नारायणमावाहयामि स्थापयामि पूजयामि हम बुध अरिष्टेतु संप्राप्ते बुध पूजन कारयेतु बुध ध्यानं प्रवक्ष्यामि बुद्धिपीडोपा शान्तये अधिदेवता प्रतिदेवता सहिता बुधग्रहाय नमः स्थापयामि पूजयामि ओम बृहस्पति अचर्य अर्हात् प्रथमवादन यद्धेन तरस्मात् दहिनं देहिचित्रम् उत्तर दिग्भागे बृहस्पति ग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मयज्ञानं परमशुचिवेनः पश्चात्शतस्य विवः ब्रह्मयज्ञानमावाहयामि स्थापयामि पूजयामि इन्द्रं व विश्वश्री जनेभ्यः अस्माकमस्य केवलाः इंद्रमावाहयामि स्थापयामि पूजयामि ओम अधिदेवता प्रत्यदेवता सहित बृहस्पति देवता नमः చెప్పండి గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజన కార్యేతు గురు జ్ఞానం ప్రవక్ష్యామి పుత్ర పీడోప శాంతయే అధిదేవత ప్రత్యదేవత సహిత బృహస్పతి గ్రహాయ నమః స్థాపయామి పూజయామి ओम बृहस्पति शुक्रं तंजिधरन्ते अंजिरस्वरूपी ओम जोर्वासी विश्वाहि मयि अवस्वरान् भद्रं पूजनातस्सु राजदिग्भागे शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि इन्द्रादिमासनादिमहस्यं नत्यन्त्यातदेवतः इन्द्राणिमावाहयामि इन्द्रमरुत इह पाहि तव प्रणीतसोरः कवयस्य यज्ञाः इन्द्रमरुत्वमावाहयामि स्थापयामि पूजयामि यपन् शुक्र अरिष्टेतु संप्राप्ते शुक्रपूजन कारयेतु शुक्रज्ञानं प्रवक्ष्यामि कलत्र पीडोप शान्तये अधिदेवता प्रत्यदेवता सहित शुक्रग्रहाय नमः स्थापयामि पूजयामि ओम समितिनिग्रविष्करस्कर्णो सर्वसूर्यः संवात आपसृताः पश्चिम दिग्भागे शनेश्रमावाहयामि यमाय सोमगं यमा ज्योतविहि अयज्ञं कच्छदग्निवितरकृतः प्रजापतियमम् आवाहयामि स्थापयामि ओम प्रजापते सप्तदेवतान्यो बभूव यत्कामस्ते प्रियोर्हीनां प्रजापतिमावाहयामि स्थापयामि पूजयामि जपन संज्ञा हरिष्ठेतु संप्राप्ते शनि पूजन कारयेतु शनि ध्यानं प्रवक्ष्यामि रामपीडोप शान्तये देवता प्रत्यदेवता सहिता शनीश्वराय नमः स्थापयामि पूजयामि ओम कया निशित्र अभवदुति सदा वृदशका कया सचिष्टायवृताः नैत्य दिग्भागे राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि अयं गोप्रश्नकर सन्मातरम् इदं सुबेन सुवाः गवामावाहयामि नमो अस्तेभ्यो ये पृथिवी अंतरिक्षे देवतेभ्यो नमः सर्पराजमावाहयामि स्थापयामि पूजयामि राहु अरिष्टेतु संप्राप्ते राहु पूजन कारयेतु राहु ज्ञानं प्रवक्ष्यामि चक्षुपीडोप शान्तये अधिदेवता प्रत्यदेवता सहित राहुग्रहाय नमः स्थापयामि पूजयामि ओम केतुपुण्डनवे केतवे कृष्णमध्या अवेशिषे शमिष्वे जलदायिताः शचित्रं शचित्रमत्रं चित्रक्षेत्रोयोधं चन्द्रं प्रियं पूर्वेरवन्तं चन्द्रवणते दुवस्वाः चित्रकुटमावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मादेवानां पदवित्वहीनां ऋषिदुष्टानां नैषधघानं शैनाग्रहं सद्गर्वा स्वाना पवित्रमैत्रेयं केतुग्रह प्रत्यदेवतं ब्रह्माणमावाहयामि जपन् केतु हरिष्टेतु संप्राप्ते केतु पूजन कारयेतु केतु ज्ञानं प्रवक्ष्यामि राहुपीडोप शान्तये अधिदेवता प्रत्यदेवता सहित केतुग्रहाय नमः स्थापयामि पूजयामि आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः आदित्यादि पूर्वग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि ओम इंद्रं भवत्पुरु अलगिस्मः इंद्रं भवत्श्री जनेभ्यः अस्माकमस्य केवलः राजदिग्भागे इंद्रो देवताभ्यो नमः साङ्गं सर्ववारायः राजदिग्भागे इंद्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अग्निं दिक्पालकं साङ्गं सायं संवाहनं शतज्ञै परपुत्रभवार्धमेतम् आग्नेय दिग्भागे अग्निं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि यमाय सोमगं
यमा ज्योता अभिः यमो हैज्ञो कच्चिदग्निदूतो अलङ्कृतः दक्षिणदिग्भागे यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि मोषणपरा कृष्णया सह निर्गं साङ्गं सायं संवाहनं सदग्नि परिपुत्रवर्वासमेतं निरुतमावाहयामि स्थापयामि पूजयामि इमं मृडक्षदा मृद्यातरा मनुसरातके दक्षिणदिग्भागे वर्णदेवताभ्यो नमः वर्णं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अववायस्याम् अवश्यां वृणीमहे वायुं दिक्पालकं साङ्गं सायं संवाहनं सशक्ति परिपुत्रवर्वासमेतं वायुदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि कुबेराकल्पनाद चित्तरेखा प्रियांगनः उत्तरदिग्भागे कुबेर देवताभ्यो नमः कुबेर दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादृशे ब्रह्मणोऽधिपतिम् अस्तु सदाशिवम् ईशान्य दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओं ब्रह्मादेवानां पदविकवीनां ऋषिर्विप्राणां ईशमृगाणां तेन विद्राणि तद्गर्वा सोना पवित्रमैत्रेयं ब्रह्माण्डमावाहयामि स्थापयामि पूजयामि ओं प्रणो देवी सरस्वतीं वाजेर्भाजयितं धीना भविष्यतु एवं च वाग्देश ब्रह्मपत्नीदेवी तन्नो महावाणी प्रचोदसात्सतीमावाहयामि ओं इतर विष्णुचक्रमे तेदान इडपणं जवड सभागुंसरे विष्णुमावा महाविष्णुमावाहयामि नमस्ते महामाये श्रीपीठेश्वरपूजिते शैलचक्रकला अस्ते महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी मावाहयामि स्थापयामि पूजयामि नमो अस्य भगवन् विश्वेश्वराय महादेवाय प्रेमकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय नमः वीरुद्रमावाहयामि स्थापयामि ओं गौरी भ्रमाय शरीराणि दक्षक्षेकभृं जबरं चतुष्पदे अष्टावधेन भृं भूतं सहस्राक्षरे धर्में धौमं महागुरुमावाहयामि स्थापयामि पूजयामि विना वेङ्कटेशं ननादो ननादः तदा वेङ्कटेशं स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रिय वेङ्कटेश वैश्वैश श्री वेङ्कटेश्वरमावाहयामि स्थापयामि पूजयामि ऊर्ध्वपुरुषम् आङ्गं सायं संवाहनं सशक्ति परिपुत्रवारसमेतं ऊर्ध्वपुरुषमावाहयामि स्थापयामि पूजयामि यह परस्तात् अह परस्तात् अंतरिक्षं साङ्गं सायं संवाहनं सशक्ति परिपुत्र गर्भार समेतं अंतरिक्षमावाहयामि स्थापयामि पूजयामि ओं शिवना पृथ्वी भुवान् अक्षरा निवेशनि यस्यन्नारसप्रदाः पृथ्वी देवताभ्यो नमः पृथ्वी मावाहयामि स्थापयामि पूजयामि पृथ्वी मावाहयामि स्थापयामि पूजयामि मंडपस्थित आरा सर्वदेवताभ्यो नमः अक्षंतలు తీసుకొని అలా చుట్టూ వేయండి మండపస్థిత ఆరా सर्वदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नगन्ध वर्णसिंहासनार्थम् अक्षतान् समर्पयामि नवग्रहपूर्वक मंडपस्थित आरा सर्वदेवताभ्यो नमः अदपादयोपाद्यं समर्पयामि आदयोपाद्यं समर्पयामि हस्तयोपाद्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि स्नानानन्तरं शुद्धात्मनं समर्पयामि वस्त्रं समर्पयामि वस्त्रार्थं अक्षतान् समर्पयामि ओम इदं फलं मया देवः श्राविणं पुनस्तवः हरिदेवता प्रत्यदेवता सहितः आदिच्छानोग्रदेवताभ्यो नमो नमः ओम इधर विष्णुक्रमे क्रीडान इलेप्लं समरस्वदागुंसरे तद्विष्णु परवलं श्री रमा सहितः वीर वेंकट सत्यनारायण स्वामी देवताभ्यो नमः रसनीते पुनर्माचक्षुः पुनर्ब्राह्मण विहनो भोगं भक्वसे शिरमच्यन्ते हृदयानुसस्तिः अमृतभयज्ञानानापः हिरो भव भर्गो भव सुखो भव सुप्रधन्नो भव शिरासनं कुरु श्री मंडपस्तारा सर्वदेवताभ्यो नमो नमः श्री वीर वेंकट सत्यनारायण स्वामिने नमो नमः हाय कैसे कमर कैसे नहते गुड आवत्वन स्वाम सत्ता शासन पदयः दशब्द समधिः कृतः देवा यज्ञं कर्माणां अवत्नं पुरुषं वशं वस्त्रं समर्पयामि ओम दण्डद्वारां धरादर्श यशोष्टाङ्गरीहिणीं ईश्वरे गुण सर्वभूतानां आम्यप्ये ह्रियं मनसः कामभास्कृतिं भास्यत्यवसीमसीम् ओम रमासहितः वीरवेङ्कटसत्यदेवाय नमः वस्त्रं समर्पयामि ओम आदित्य नवग्रहदेवताभ्यो नमो नमः ओम ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि गन्धद्वारां धरादर्श इति वष्टाङ्गरीहिणीं ईश्वरे गुण सर्वभूतानां पावित्र्यं
గంధం సమర్పయామి. ఓం అదాంగ పూజయామి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క గింజ పూజ చేస్తున్నాను కలసం దగ్గర. ఓం గణపతి నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శ్రీరుద్రాయ నమః, గౌర్యాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం గణపతి నమః, ఓం క్షేత్రపాలకాయ నమః, ఓం అభయంకరాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం అగ్నేయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం గౌర్యాయ నమః, ఓం త్రయంబకాయ నమః, ఓం చంద్రగ్రహాయ నమః, అప్సువే నమః, ఓం అప్సే నమః, ఓం ప్రేమ్యాయ నమః, బుధగ్రహాయ నమః, విష్ణవే నమః, ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతే బ్రహ్మజిజ్ఞానాయ నమః, ఇంద్రాయ నమః, శుక్రాయ ఇంద్రాయ నమః, ఇంద్రమరుత్వాయ నమః, శనీశ్వరాయ నమః, యమాయ నమః, ప్రజాపతే నమః, రాహుగ్రహాయ నమః, గవాయ నమః, సర్పరాజాయ కేతుగ్రహాయ చతుర్గుప్తాయ నమః, బ్రహ్మణాయ నమః, ఓం ఇంద్రం దిక్పాలకాయ నమః, ఓం అగ్నిం దిక్పాలకాయ నమః, ఓం యమం దిక్పాలకాయ నమః, ఓం వరుణం దిక్పాలకాయ నిర్గం దిక్పాలకాయ వరుణం దిక్పాలకాయ నమః, వాయుం దిక్పాలకాయ నమః, కుబేరం దిక్పాలకాయ నమః, ఈశాన్య దిక్పాలకాయ నమః, వాణి హిరణ్యగర్భాయ నమః, లక్ష్మీ నారాయణాయ నమః, ఉమామహేశ్వరాయ నమః, మండపశత ఆరాధిత సర్వదేవతాభ్యో నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాళిం సమర్పయామి. ధనం పెట్టి చేతికి గోవింద గోవింద. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. సర్వదేవతాభ్యో నమః, నవగ్రహ దేవతాభ్యో నమః, నానావిధ పరిమళ పత్ర వర్షం సమర్పయామి. అలా నమస్కారం చేసుకోండి. ఆదిత్యాన గ్రహాయ నమో నమః. అమ్మ ఒక ఎన్ని ఏమైనా ఉంటే రాయి రాయి ఎంత కావాలండి? రాయి అవగ్రహాలు దండం పెట్టుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్రాహవే కేతవే నమో నమః. ఆదిత్యానగ్రహేతాభ్యో నమః, మండపశిత ఆరాధిత ఆవాహిత సకల దేవతాభ్యో నమః, నానావిధ పరిమళపత్ర పుష్పై పూజయామి. ఓం ధూపం వనశ్చర్భవేదిభ్యే నానాగం సవేతం ఆగ్రే సర్వదీపానాం రూపో శాంతదేవతాం మండపశిత ఆరాధ సర్వదేవతాభ్యో నమః. ధూపమగ్రాపయామి. రాజ్యం ప్రవర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివరావహ రక్షాదీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే రాహమంగళద్వారా దివ్య జ్యోతి నమోస్తరే. ధూపమగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆత్మని సమర్పయామి. ఓం తదంగ నవగ్రహ దేవతా ప్రీత్యర్థం అవసరార్థం నారికేల ఫల నివేదనం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఓం నవగ్రహ పూర్వక దేవతాభ్యో నమః. ఓం నారికేల ఫల నివేదనం సమర్పయామి. అశ్వ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. అలా నమస్కారం చేసుకోండి. నవగ్రహ పూర్వక దేవతాభ్యో నమః. ఈ ఆకుతో నీటికి తలండి. స్వాహ కక్షవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీభిః దివ్యజన ప్రచోదయాత్ సత్యం వర్తేన ప్రహంచామి. అవసరార్థం నారికేల కదలీఫల నివేదనం ఐస్వాలించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం భవానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ప్రమాణాయ స్వం భ్రమణాయ స్వాహ. నిలిచికి తలండి. మధ్య మధ్య అమృతవాణ్యం సమర్ప్యామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. తాంబూలార్థం అక్షతాన్ని సమర్ప్యామి. 2 అక్షతల కలసం దగ్గర వేసి నమస్కారం చేస్తున్నామ్మా. తాంబూలం సమర్పయామి. ఉగి పలసకర్పూర నాగవల్లీతనైతం ముక్తాచూర్యేన సమాయుక్తం తాంబూలం ప్రదూయితాం. ఓం మండపశుద్ధ ఆరాధిత ఆవాహిత సర్వదేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తదంగః కర్పూర నీరాంజనం. ఓం వేదాః వేదం పురుషం మహత్తం ఆదిత్వగతమస్తవారే సర్వాణి రూపాన్ని విశేష నామాని వక్తావిదాస్తే సంతర శరీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. ఎడంచి తమత్వని ఆదివిజం సంతర శరీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం నీరాంజనం దర్శయామి. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నీరాంజనం సమర్పయామి. నీరాంజనానంతరం శుద్ధ ఆత్మనిం సమర్పయామి. సంతర శరీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఆదిత్యాయ ఆదిత్యాయ సోమాయ సోమాయ మంగళాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మండప చిత ఆరాధిత ఆవాహిత సర్వదేవత నమో నమః. ప్రార్థన ప్రదక్షిణ అపరాధన క్షమాపణ నమస్కారం సమర్పయామి. 21 సవర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఇంకా మొత్తం చెప్తా.
मंत्रस्तारा सर्वदेवताभ्यो नमः सुवर्ण जीवमन्त्रं समर्पयामि मंत्रहीनं क्रिया हीनं भक्तिहीनं जनार्दनः लक्ष्मीशमयादेव परिपूर्णं तदस्तु ते अनया जनहनारि षोडशोपचार पूजां भगवान् सर्वात्मकः सर्वं श्री मण्डपस्थिता आराध्यदेवतार्पणमस्तु श्री महागणपतिदेवता प्रसादं सविता गृह्णामि तदङ्गः पंचामृतस्नानं समर्पयामि नमस्कार చేసుకోండి మీ రమాసేతః వీర వెంకట సత్యదేవాయ నమః పంచామృతస్నానం ఓం ఆపో ఇష్టామయోగవః ఈ ఆగుతో నీటికి ముందు జలండి ओम आप इष्टामयो वह माने वृद्धे ददातुनः महेरणाय चिक्षते यो वस्तवनमोक्षः दशभाजी तेहनः अस्मारङ्गमावो चिक्षताय जिनेदातुनः ओम पंचामृतस्नानम् ओम आप्याय समेतदे विश्वतः सोमविष्यं भवाभाजसगन्धेः नदिक्रवारणः अकारं विष्णुं आचमन्तार्चतु शुक्रमशीज्योतिरसि येजो पवित्रेणः तत्सूर्या सरसभिः मधुभातार्ताये मधुक्षरं सिन्धवः मादिष्ठा भवन्तनः आदुपवस्यां शुभेतनामने वर्णाय वायवे आदाभ्यः पंचामृतस्नानं समर्पयामि रमासहित वीरवेंकट सत्यदेवाय नमः नमो अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय जगाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय नमः मृत्युञ्जयाय नमः सर्वेश्वराय नमः सदाशिवाय नमः महादेवाय नमो नमः सद्विग्रहाय प्रदेशे वीरशमाय प्रदेशे भवते सन्तमगमते ओम शान्तिः पंचामृतस्नानं समर्पयामि शुद्धोदकस्नानं मल्लयावतु गंगे शिवने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिः अपवित्रोपद्रवः सर्वावस्थाङ्गतोतुः तस्परे पुण्डरीकाक्षं सदाभ्यान्तरशुचिः पुण्डरीकाक्षाय नमः ओम श्री रमासेतु वीरवेंकट सत्यदेवाय नमः पंचामृत स्नानान्तरं शुद्धोदकस्नानं समर्पयामि नमो नारायणाय अनुकोंడి आकल अन्नम ये गाना तो गाना ini kalau gampang betul స్టార్ట్ అయిపోయింది లేదు లేదు ఇంకా అవుతుంది అదే స్టార్ట్ అవ్వముందు ఒకసారి చెప్తే పాప కాలేజ్ కూర్చుంటాను అలాగే అలాగే 2 లక్షలు ఇంకా పూజ అవుతుంది అదే అంటే నేను చెప్తాను రమాసేతు వీర వెంకట सत्यदेवाय नमः अतिनेते पुनर्माचक्षुः पुनः प्राहणं विहनो भोगं योगपसे सूर्यमच्छन्ते मह्यान् स्वस्तिः अलचेञ्चन् शिरो भव वरदो भव सुमुखो भव साङ्गं सायं संवाहनं सशक्तिः परपुत्रभुर्वासमितं रमासेतवीरवेङ्कट सत्यदेवाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नगज वर्णसिंहासनाद्धे ओम पुष्पाणि समर्पयामि नवभावयोपाद्यं समर्पयामि ओम हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आत्मनिं समर्पयामि स्नापयामि ओम आपो इष्टामयोगवः काले उद्योगदातरः महेरणाय चिक्षिं यो वत्सवतमोत्सः तस्य भाजी देहनः अस्मारङ्गमावच्चिक्षजाय जनेदातनः गंगे चुमने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले स्मिन् रमासहित वीरवेंकट सत्यनारायण नमः यज्ञोपीठं परमं पवित्रं यदाप्तया सादं पुरस्तात् आयुष्मैक्षं प्रथमं यज्ञोपीठं मनुस्तेजः गन्धद्वारां दुरादर्शं
निचपुष्टाङ्करिषिणीम् ईश्वरीघं सर्वभूतानां स्वाम्यप्येश्वरीं परिमलश्रीचन्दनं समर्पयामि अलङ्करणार्थं आभरणार्थं कुङ्कुमान् समर्पयामि कुङ्कुमान् समर्पयामि हरितकुङ्कुमान् समर्पयामि अलङ्करणार्थं आभरणार्थं हरितकुङ्कुमान् समर्पयामि चालयन् अदाङ्गपूजयामि ओम श्री रमासेतवीरवेङ्कट सत्यदेवाय नमः दिव्य श्री परिमल श्रीचन्दनं समर्पयामि आयनेते प्राणे दुर्वारोहं दृष्णि हरिद्रापुण्डरीकाक्ष समुद्रस्य गृहामि अदाङ्गपूजयामि ओम श्री रमासेतवीरवेङ्कट सत्यदेवाय नमः ओम ओम केशवाय नमः अला पेर चतुर् ओम केशवाय नमः पादौ पूजयामि ओम गोविंदाय नमः गुरुपौ पूजयामि ओम इंद्राप्ते नमः जंगे पूजयामि अनगाय नमः जाननी पूजयामि जनार्दनाय नमः गुरुं पूजयामि यस्तरसंख्ये नमः कविं पूजयामि कुक्षिस्थाकुलभुवनाय नमः उदरं पूजयामि लक्ष्मी वृदलोक्षस्थलं पूजयामि शङ्खचक्रसारपाणिं बाहुं पूजयामि कम्बकण्ठाय नमः कण्ठं पूजयामि पूर्णे दिवस्तान् वस्त्रं पूजयामि कुण्डकर्पणदन्तान् दन्तान् पूजयामि नासाग्रमनाशिकां पूजयामि सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि सहस्रशिरसे नमः शिरं पूजयामि कुड्मारे दलं पूज्यस्तुनन्ति त्रिदलं त्रिगुणाकारं त्रिणे सञ्चत्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्बं शिवार्पणं त्रिदलं त्रिगुणाकारं त्रिणे सञ्चत्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्बं शिवार्पणं विशाखैकल्पच्च अच्छिद्रै कोमलैशिभे तव पूजां करिष्यामि एकबिल्बं शिवार्पणम् ओम निधनपतये नमः ओम निधनपताञ्जकाय नमः ओम भूत्वाय नमः ओम भूत्वलिङ्गाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिङ्गाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिङ्गाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिङ्गाय नमः ओम भवाय नमः ओम भवलिङ्गाय नमः ओम सर्वाय नमः ओम सर्वलिङ्गाय नमः ओम शिवाय नमः ओम शिवलिङ्गाय नमः ओम आत्माय नमः ओम आत्मलिङ्गाय नमः ओम परमाय नमः ओम परमलिङ्गाय नमः एतत्सोमसूर्य सर्वलिङ्गुष्टावेदि पाणिमन्त्रं पवित्राः तस्मात् विद्महे महाभस्मादेवी तन्नो विष्णुः प्रचोदयात् पुष्पपूर्णे अलङ्कारं చేయండి కాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృజ్ఞానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం సత్యనారాయణ స్వామినే నమః ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం శౌర్యాయ నమః ఓం చక్రపాణి నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనే నమః ఓం భావనాయ నమః జ్ఞానపంజరాయ నమః శ్రీవల్లభాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం ఋషికేశాయ నమః ఓం ఋషికేశాయ నమః శంకరాయ నమః ఓం గరుడధ్వజాయ నమః నారసింహాయ నమః మహాదేవాయ నమః ఓం స్వయంభువే నమః ఓం భువనేశ్వరాయ నమః देवकी पुत्राय नमः अच्युताय नमः ओम पादसारथ्ये नमः ओम अचंचलाय नमः ओम शंखपाणिये नमः ओम परमज्योतिषे नमः ओम आत्मज्योतिषे नमः ओम श्रीवत्संकाय नमः अखिलाधराय नमः सर्वलोकप्रतिष्ठवे नमः त्रिविक्रमाय नमः मायाधराय नमः निराधराय नमः ओम करुणाकराय सर्वज्ञ सर्वदा सर्वसे नमः सर्वेषां सर्वसाक्षी हरणे नमः कार्य हरियन शेषाय नमः अलायदाय नमः ज्योतिरादित्याय नमः ज्योतिरादित्याय नमः ओम शेषाय नमः हरिय नमः सहस्रबाहवे नमः अव्यक्ताय नमः ओम अक्षराय नमः क्षराय नमः गजारिकाय नमः गजाराय नमः केशव ఒక్కొక్క అక్షంతలో ఒక్కొక్క గింజలు అర్పించాల్సింది ఓం నమో నారాయణ అనుకుంటూ ఒక్కొక్క గింజ అర్పించండి ఓం సహస్రవాహే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అక్షరాయ నమః క్షరాయ నమః గజారికాయ నమః కేశవర్ధనాయ నమః కైటవార్యే నమః ఆవిధ్యారయ నమః ఓం కామలాయ నమః ఓం కమలేక్షణే నమః అంశసత్యే నమః ఓం ధర్మసత్యే నమః కాకుత్సాయ నమః ఖగవాహనాయ నమః నీలాంబుదజితే నమః ఓం నిత్యాయ నమః నిత్యతృప్తాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం శ్రాదిక్షాయ నమః ఓం నిర్వికల్పాయ నమః నిరంజనాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథివీనాథాయ నమః ఓం వేదవాసనే నమః ఓం గుహాశ్రయాయ నమః ఓం వేదకల్పాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణువే నమః శ్రీమతే నమః त्रैलोक्यभूषणाय नमः यज्ञमूर्तये नमः अमेयात्म्ये नमः वरदाय नमः वासवानुजाय नमः ओम नित्येन्द्रियाय नमः ओम जतक्रोधाय नमः समदृश्य सनातने नमः भक्तप्रियाय नमः जगत्पूजाय नमः परमात्मने नमः क्रांतकाय नमः सर्वलोकानंतकाय नमः अनंताय अनंतकाय मायाद्राय नमः
निरादराय सर्वादराय नमः धराधराय नमः निष्कलंकाय नमः निराभाषाय निष्प्रपंचाय निर्मयाय नमः भक्तवत्सल महोदयाय नमः पुण्यकीर्तेन पुरातनाय नमः मत्रिकाल ज्ञान विष्णुदेवाय चतुर्भुजाय नमः वी रमा सहित वीर वेंकट सत्यदेवाय नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि तदा नमस्कार చేసుకోమ్మా దండం పెట్టుకోండి ఓం నమస్తే మహామాయే रीपीते सुरपूजिते शंकुचक्रगदा अस्ते महालक्ष्मी नमोस्तुते ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमो नमः ఒక రూపాయి పెట్టి గంధం కొట్టి పెట్టమ్మా పండుగ ఉంటుంది గంధం కొట్టి పెట్టమ్మా చిన్న గంధం పెట్టి కూర్చొని ఎడం చేతిలో పెట్టుకొని కూర్చొని అమ్మవారికి అలా పూజ చేసుకుంటాం అలా బొట్టు పెట్టి అలా పూజ చేస్తుంది ఓం శ్రీమాత్రే నమః అనుకొని పూజ చేస్తుంది ఓం హిరణ్యవర్ణాం హరిణీం సవర్ణదక్షస్త్రదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదో మమావహ तामावाह जातभेदो लक्ष्मी मनुगानि यस्या प्रबोधकावदासमित्येयं प्रचारहम् अश्वपौरं प्रथमज्ञं वस्यनाथप्रबोधनीं धीर्मधीविजदां आंस्वस्फुरां हिरण्यप्राकारं महात्वा धनञ्चं तृप्तां तप्यन्ते गर्भे स्थितां पद्मवर्णां स्वाम्यप्ये श्रियं चन्द्रां प्रभासं यशसा धनञ्जयं श्रियं महतोत्तमदार्भं तां पद्मिनीं सदनं प्रवद्धे अलक्ष्मीक्षुदां वृणे आदित्यवर्णेकवसोदजातः वनस्पति वृक्षोर्गुर्भः नष्टफलानि कवचां ददान्तमेनान्तराख्यां वाच्या लक्ष्मीः भवेतमां देवतः कीर्तिसन्न्यासः प्रातर्भूतनाथे कृष्यं बुद्धिं ददात मे शुच्यभाषारां देशलक्ष्मीनाथ्यं आभूर्यं सबलं च सर्वाधने गृहस्तु गन्धद्धारां धरादर्शां नित्यपुष्टाङ्करिषिणीं ईश्वरीगुं सर्वभूतानां स्वाम्यप्ये श्रियं धीर्मे भजतु अलक्ष्मे दृशतु मनसक्काममाकोतिं वाससत्यमसीमहीं असुनागं भोगमन्ये श्रीतां यशः गन्धमेन प्रसाभूत अयि सम्भवकर्तमं देवं भासयामि किलिं मातरं पद्मवारणीम् आपस्रजन दिग्धानि इट्ली देवसने गृहे नजले घुमातनं प्रियं वासयामि किलिं आभ्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्मवारिणीं चन्द्रां हिरण्यलक्ष्मीं जातभेदो ममावह कामावाह जातभेदो लक्ष्मी मनुगानिं यस्या प्रबोधकावदासा इन्द्रियं पुरुषानहम् ओम श्रीमात्रे नमः ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम सरस्वत्यै नमः ओम वाचं परमात्मकाय नमः ओम पद्माय नमः ओम शुचिये नमः ओम स्वाहाय नमः ओम स्वदाय नमः स्वदाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभुवने नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम दीप्ताय नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम क्षमाय नमः क्षीरोधानो संभवाय नमः बुद्धये नमः अशोकाय नमः अनकाय नमः हरिवल्लभाय नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः पद्मनाभप्रियाय नमः देव्यै नमः रामाय नमः पद्ममायाधराय नमः देव्यै नमः पद्मगण्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादामुखे नमः ओम भवाय नमः ओम भास्कर्ये नमः बेलोनर्याय नमः करारोहणे नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः तारंगाय नमः हरिण्ये नमः हेमालिन्ये नमः धर्दानकर्ये नमः सिद्धये नमः द्रोणसौम्ये नमः नवप्रदाय नमः मंगलादेव्ये नमः विष्णुपत्ये नमः प्रसन्नाक्षे नमः नारायण समाश्रिताय नमः सारदिवंसिन्ये नमः देव्ये नमः सर्वभूपद्रवनिवारिण्ये नमः नवदुर्गाय नमः महाकाल्ये नमः ब्रह्म विष्णु शिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पदे नमः भुवनेश्वर्ये नमः श्री महालक्ष्मी नमः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी विद्युताकिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी गाढ़े यात्र वंश पावनकरी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं सर्वात् वंदनात् मुक्षोर्मुक्षोय अमामृतात् वंदे शंभुं महापतिं श्रीगुरुं वंदे
जगत्कारणं वन्दे पन्नकभूषणं शशिधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्क वाहिनीनयनां वन्दे मुकुन्दप्रियं वन्दे दक्षिणाहरिं च वरदं शिवं शङ्करं नित्यानन्दकरी वरापरिकरी सौन्दर्यरत्नाकरी विभूताचलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरीं प्राणे यातावंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावामनकरी अन्नपूर्णेश्वरी ओंकार भिन्न संयुक्तं नित्यं ध्यायन्तो योगिनः नामदं मोक्षणं तस्मै ओंकाराय नमः वाहनो भुवैश्य वासुकी कंठभूषणं वामे शक्तिरं देवं वकाराय नमो नमः रमा सहित वीर वेंकट सत्यदेवाय नमः नानाविध कर्मणपत्र पुष्पान् पूजान् समर्पयामि धूपं परिकल्पयामि दीपं दर्शयामि नक्षत्र दीपाనికి నమస్కారం చేసుకోండి సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపాంతరం శుద్ధాత్మనం సమర్పయామి అమ్మ ప్రసాదం రెడీ అయిపోయిందా ఆకులు అరటాకులని ముందు గిన్నె పెట్టండి నైవేద్యం అయితే ఆకులు వేద్దాం ముందు గిన్నె పెట్టారు నైవేద్యం సమర్పయామి ప్రసాదం తెస్తే నైవేద్యం పెట్టాక అప్పుడు ఆకులకి వడ్డం చేయించాలి అరిటాకు తెచ్చారు నమ శివాయ ప్రసాదం అర్ధాకు వెండి కంచంలో వేసి వడ్డం చేసిన పర్లేదు కంచం అంటే వెండి కంచంలో అది ఉంది కదా అది ఇవ్వండి అర్ధాకు వేద్దాం అదే నైవేద్యం అయిపోతుంది కదా పెట్టేస్తాను ముందు నైవేద్యం అయిపోతారు కదా ఇదిగో గణపతి పెట్టాం కదా దాంట్లో వేయాలి అంతా కళ వేస్తే ప్రసాదం ఇక్కడ పెట్టాను నైవేద్యం పెట్టాను ముందే నైవేద్యం చెప్పాక ఆకులో పెట్టాను నైవేద్యం రైట్ ఇదిగో ఆకు ఉంది కదా ఈ ఆకుతోని ప్రసాదం మీద ఫలాల మీద ఓం స్వాహ సత్యవితమనైజ్ఞం అద్భుతదేవస్తదీభిః ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతు భక్తేన ప్రసిద్ధ్యామి అమృతమస్తు అమృతోస్తనం రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం మహాలక్ష్మి దేవతా ప్రీత్యర్థం అవసరార్థం నారికేళ కదలీ ప్రసేత గోగులత చక్రాన్విత భక్ష్య చోహ్య లేఖించ అమృత మహానివేదనం సమర్పయామి 5 సార్లు స్వామివారు చూపించండి ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య నీళ్ళు అలా చూపించి విడిచిపెట్టిన దాంట్లో మధ్య మధ్య పానీయం సమర్పయామి దీంట్లో రసో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆత్మనం సమర్పయామి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః దండం పెట్టుకోండి ఇప్పుడు ఆ పళ్ళని తీసుకోండి అలాగ ఒక 5 స్పూన్లు వడ్డించాలి అమ్మా దీంట్లో ఒక్క తెలంగాణ పట్ల తల్లి ఒక్కన తెలంగాణ పెట్టి 5 ఇద్దరు అలా తామూలం చేత పెట్టుకోండి ఇప్పుడు ఆ దీన్ని తీసేయచ్చమ్మా నైవేద్యం అయిపోయింది అలా వాళ్ళిద్దరికి ఇద్దరు కానీ అందరు పట్టుకోండి స్వామివారి దండం పెట్టండి అమ్మా నాభ్యా ఆసీ దంతరక్షణ శీర్షజ్ఞం సమర్పదం రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః ఇద్దరు అలా చేపెట్టి ఆ తాంబూలం పెట్టండి ఇంకో శుద్ధ్యంతే తాంబూలం సమర్పయామి అలా నమస్కారం చేసుకోండి ఇద్దరు కూడా తదంగా ఇద్దరు అలా చేత పెట్టుకోండి
చెప్పండి. అమోఘం పుండరీకాక్షం నరసింహం దైత్యశూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదాభక్య నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రూనాం పరపీడితే విస్తారయతు సర్వేషు తదానిష్ట భయాశేషిత నామాని నేతాని సంకీర్త్య పరమేక్షితం మాప్నుయాతు సత్యనారాయణం దేవం వందేహం నామదం ప్రభుం లీలయా యతతం ఏన తస్మై నమో నమః రమాసహిత వీరవెంకట సత్యదేవాయ నమో నమః. అలా స్వామివారి ప్రార్థించి ఆ ప్రసాదం అక్కడ పెట్టండి. సత్యదేవాయ నమో నమః. ఇద్దరు చిరపలం పట్టుకోండి. చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ తేన మే సఫల ఫలాని వ్యాప్తిర్భవే జన్మని ఇహ జన్మని జన్మాంతరేషు జన్మని ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్ర పౌత్రాన్ ప్రభోత్రాంశ శ్రియమే జనార్దన వీర వెంకట సత్యదేవాయ నమో నమః. ఫలం సమర్పయామి. స్వామి మనసులో కోరికలన్నీ కూడా నెరవేర్చి ఇంకా ఎటువంటి కోరికలు ఏమైనా ఉన్నట్లయితే వ్రతం చేసుకుంటున్నాం అవన్నీ కూడా నెరవేరాలి స్వామి అని చెప్పి మనసులో మీ సంకల్పం ఏమైనా ఉంటే ఆ స్వామివారికి విన్నవించుకొని ఆ ఫలాన్ని ఇద్దరు కూడా అక్కడ సమర్పించండి. సత్యదేవాయ నమః. ఫలం సమర్పయామి. ఫలాన్ని సమర్పించండి. తదంగ కర్పూర నీరాంజనం ఓం వేదాహమితి నీరాజనం అఘోరేహేభ్యో తఘోరేహేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమో అస్తే ప్రజలరూపేభ్యో నమో నమః. ఓం సమ్రాజంచ విరాజంచ అవిశ్రీర్యాతనోపే లక్ష్మీ రాష్ట్రస్యావకే దైవాసనం సుశాంశం అందర శ్రీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. శ్రీ వీర వెంకట సత్యదేవాయ నమో నమః. ఆనందకర్పూర శుభకర మంగళ నీరాంజనం సమర్పయామి. గోవిందా గోవిందా గోవిందా. నీరాంజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆధుని సమర్పయామి. రక్షాం ధారయామి. అందర శ్రీరస్తు సమస్త మంగళాన్ని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యదేవాయ నమః. ఓం తదంగ ఒకసారి 26 రూపాయలు పట్టుకొని అమ్మ అందరూ పుష్పాలు తీసుకోండి. అర్రా అందరికి మంగళ పుష్పం ఈ పువ్వులు మాత్రం అవ్వండి. అలా అలా స్వామివారి దండం పెట్టుకోండి. అలా వచ్చి ఇక్కడ నిలబడండి. అమ్మ మీరు కూడా ఒకసారి అందరూ పుష్పాలు తీసుకొని ఆ స్వామివారికి మంత్ర పుష్పం నమస్కారం చేసుకోండి. దక్షిణ నుంచి వేరే దక్షిణ పెట్టుకోండి, లేకపోయినా నమస్కారం చేసుకోండి. అలా పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. స్వామివారికి మంత్ర పుష్పం చెప్పాక ప్రదక్షిణ చేద్దరు కానీ అంతవరకు తర్వాత పట్టుకొని సన్నబెట్టండి. హరి ఓం. దాతా పురస్కార మంత్ర పుష్పం దాతా పురస్కార్యమరాజహార చక్ర ప్రవిద్ధాంతర్దస్రస్ర మమేభం విద్వానమూర్తి హోమతే నాణ్య పంతాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాః నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుతద్విశ్వముపదీవతే పదిం విశ్వస్యాత్మే స్వరగం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మనం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః
नारायण परब्रह्मतत्त्वं नारायण परः नारायण परोज्जाता ध्यानं नारायण परः यज्ञचित्यं जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिस्तः सर्वं व्याप्ति नारायण सदा अनंतमव्यकं कबुल समुद्रेन्तं विश्वसंभवं पद्मकोशप्रदेकासं हृदयं चाप्यतोमुखं अधोनिष्ठाविदस्यान्ते नाभ्यां प्रतिष्ठते ज्वालमालाकलं भाति विश्वस्सायितरं महतु सन्तदहं शिलाविष्टलं वज्राकोशसन्निभं यस्यान्ते सुसर्गं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्यर्विष्टतोमुखः योग्रभुग्भूतिष्ठन्नारभजर्कविः दिव्यभूतमतस्साय रश्मेश्वरन्दतः सन्ताव्यचं सन्देहमापालतलमस्तः तस्य मध्ये वह्निशिखा अणियोर्ध्वा व्यवस्थितः नीलतोयरमध्यस्थां विद्युल्लेके भुवास्वरः नीवारशोकभक्तन्नि पीताभासचिनोपमा तस्या शिखाय मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिव सोऽक्षरपरमस्वराट् योपां पुष्पं वेद पुष्पवान् प्रदावान् पशुमान् भवति चन्द्रमा वा अवां पुष्पन् पुष्पवान् प्रदावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायुरायतनं वेद आयतनवान् भवति आपो वै वायुरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति आसो वै तपन्नमायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वै अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति ॐ चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणीमपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनाभं प्रतिष्ठितां वेद गच्छेव तिष्ठति चिन्तर्विष्णोत्परमाहुः आदित्यकिं परायणम् एको यद्धारयद्देवः तेजसि रोदसी उभे मातार्विष्णोर्परमाहुः अक्षराप्ति पृच्छते कृपतार यद्धारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् राजाधिराजाय प्रसन्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाशमह्यं कामेश्वरो वै श्रवणो ददातु विवेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्प्रोर्णमः अन्तःसर्वभूतेषु गुहायां विश्वमूर्तिषु तं यज्ञस्त्वं वडस्कारमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः वन्ददा आपो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्वरम् ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपतिरस्तु सदाशिवं लक्ष्मीं क्षीरसमुद्राजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्तकटाक्ष लब्धविभुवत् ब्रह्मेन्द्र गंगाधरां
स्वाहं त्रैलोक्य कुटुंबिनीं सरसिजा वंदे मुकुंद प्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपासनवेदे मुद्राङ्करैर्वहन्तीं कमलासनस्तां भारार्धकोटिपजपां त्रिनेत्रं भजे मां जगदीश्वरीं तां मातर्नमामि कमले कमलायताक्षिन् श्री विष्णुकमलवासनं विश्वमातः क्षीरोदरे कमलकोमलगर्भगौरीं लक्ष्मीं प्रसीदां नमतां शरण्ये पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मादपद्मं ईशनस्यां व्यासां पद्मासनस्तां विपुलकणत्रीं पद्मपत्रायदाक्षिं गम्भीरार्चनाप्रसन्नवर्ण शुभवस्त्रोत्तरीयः लक्ष्मी दिव्यगजेन्द्रे मणिकरखचिते हेमकविनिचां सद्गृहे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादशादके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नो दुर्गे प्रचोदयात् पुरुषस्य विद्महे सहस्राक्षाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् महादेवी च विद्महे रुद्रपत्नी च धीमहि तन्नो गौरी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वाग्देवी च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात् भास्कराय विद्महे महाचुटिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् सहस्रब्रह्मादेवी शतमूला शताङ्कुरं सर्वगं हरदि पापं दुर्वादुःसप्नाशनी अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरः शर्ष्याहां दार्शे रक्षसवां पदे पदे रमा सहित वीर वेंकट सत्यदेवाय नमः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि ओम नमो नारायणाय सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि नमस्करोमि नमस्कारं समर्पयामि सत्यदेवाय नमः ఒకసారి ఆసనాలు తీసి మోకాల మీద నువ్వు మీరు పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయండి పక్కన పెట్టండి మళ్ళీ వేసుకోవాలి అలా ఉంటుంది మోకాల మీద మీరు పూర్తిగా ఓం వరసా శిరసా దృశ్య మనసా వక్షసా తదా పద్భ్యాం కరాభ్యం కర్ణాభ్యం ప్రణమోష్టాంగ ఉచ్యతే రమా సహిత వీర వెంకట సత్యదేవాయ నమః ఇది సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి కూర్చోండి ఇప్పుడు ఆసనం వేసుకోండి ఆ పళ్ళెం వేసుకోండి పూరి పళ్ళెం అలా పళ్ళెం తులసి పళ్ళెం पुष्पम 5 साल छत्रं धारयामि 5 साल ओम रमा सत्यदेव छत्रं धारयामि तो मारे चामरं वीचयामि लक्ष्यं दर्शयामि भाग्यं घोषयामि अश्वारोहणं समर्पयामि गजारोहणं समर्पयामि समस्त राजोपचार दक्षोपचार सर्वोपचारान् समर्पयामि नमस्कार रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं घन जनार्दन चतुष्मया देव परिपूर्णं तदस्वदे अनियत जनहनारि षोडशोपचार अनियत जनहनारि षोडशोपचार पूजां भगवान् सर्वात्मकः एतत्परं श्री रमा सहित वीर वेंकट सत्यदेवतार्पणमस्तु अला स्वामी एतत्परं समाधिक वीर वेंकट सत्यनारायण अनुग्रह कटाक्षिस्तु श्री सत्यदेव अनुग्रह कटाक्षिस्तु अदा व्रत कथा प्रारंभः
లేచి వేస్తే ఇవ్వచ్చులేండి, ఏం పర్వాలేదు, దానికి ఏం తప్పలేదు. పిల్ల విషయంలో నొప్పేం లేదు. నమస్కారం చేసుకున్నాం. అక్షంతలు అందరికీ ఇచ్చేయండి సార్. సాయి ఫోన్ చూస్తున్నావా? నమస్కారం చేసుకోండి. పెడుతున్నాను, పెద్దగా వినండి. శాంతాకారం విరసీనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుగోపహరం సర్వలోకైకనాథం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అల వ్రతకథా ప్రారంభాః. శ్రీ సత్యనారాయణ ఉత్తరాస్యం పూర్వకాలమున కూర్చోండి, ప్రారంభిస్తున్నానమ్మా. పూర్వకాలమున నైమిషారణ్యమున శౌనకాది మహర్షులందరూ కూడా తపస్సు చేస్తుంటారు. అనేక యజ్ఞయాగాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో సకల వేద శాస్త్రము తెలిసినటువంటి సూత మహర్షుల వారు చోటికి రాగానే ఆ సూతులు నమస్కారం కలిసి, మహాప్రభు ఎటువంటి వ్రతం కానీ మానవులు ఆచరించినట్లయితే వారి సమస్త కర్మలు కూడా తొలగి సుఖ సౌకర్యంగా ఉంటారో, సౌకర్యవంతంగా ఉంటారో అటువంటి వ్రతం ఆనతీయమని చెప్పారు. ఓ మహర్షులారా, మీరు ఏ విధంగా నన్ను అడిగి ఉన్నారో, నారదుల వారికి నారాయణ అడిగి ఉన్నారు, ఆ రహస్యాన్ని చెప్తున్నా వినండి అని చెప్తున్నారు. పూర్వకాలమున నారద మహర్షి త్రిలోక సంచారి అయి ముల్లోకాలని కూడా తిరిగి వస్తున్నారు. అన్ని లోకాల స్థితిగతులు చాలా చక్కగా ఉన్నాయి. మార్గోషణ వస్తూ భూలోకమును పరికించి చూశారు. అందున మానవులందరూ కూడా అనేక కష్టములు పొందుతున్నారు. తినడానికి తిండి లేక ఆకలి దప్పులతో అన్నార్థులే అనుమతించేవారు కొంతమంది, సర్వసంపదలున్న మనశ్శాంతి లేని వారు కొంతమంది, వ్యాధిగ్రస్తులై బాధపడేవారు కొంతమంది, సర్వం కూడా చింత మనోచింతన గలవారు కొంతమంది. లోకంలో మానవులందరూ కూడా అనేక కష్టాలు పొందుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన నాకు వారికి అనిపించింది, అయ్యో లోకంలో మానవులంతా సమానమే కదా, కొంతమంది సుఖంగా ఉండడం, కొంతమంది చింతించడం ఏమిటి, కారణం ఏంటని ఆలోచించగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొదట 3 యుగాలు స్వర్ణంగా గడిపిన ఈ కలియుగ మాయా ప్రభావం చేత మానవులందరూ కూడా మాయోపేతులై సత్యం అనేది నశించి, ధర్మాచరణ నశించి, భగవద్ధ్యానం నశించడం వలన, భగవన్నామస్మరణం చేయకపోవడం వలన ఈ కష్టాలకు అనేది కూడా అనాథకులను గ్రహించి నారద అనుకుంటున్నాడు, శ్రీమన్నారాయణ ఇటువంటి కష్టాలు మానవులకు ఎట్లా తొలుగుతాయని విచారిస్తూ ఆ స్వామివారిని ప్రార్థిస్తూ నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రం జపిస్తూ వైకుంఠపురాన్ని చేరుకున్నాడు. ఆ వైకుంఠపురంలో శ్రీమన్నారాయణుడు ఆదిమధ్యాంతరహితుడు చెప్పడానికి ఊహించడానికి కూడా ఆలోచన రూపంతో శంఖము, చక్రము, గదము, మాల వీసుడై నీరమేగతో స్వామివారి దర్శనముగా, రావయ్య నారద నీవు ఇక్కడికి రాగల కారణం ఏమిటి, నీ మనసులో కోరిక ఏముంటుందని చెప్పమంటుంటే ఏం చెప్పాను మహాప్రభు, నేను త్రిలోక సంచారిని కదా, అన్ని లోకాలు తిరిగి వస్తున్నాను, అన్ని లోకాల స్థితిగతులు బాగున్నాయి, కానీ భూలోకంలో మానవులందరూ కూడా అనేక కష్టములు పొందుతున్నారు మహాప్రభు. వారి కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషకరంగా జీవించడానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని చెప్తున్నాను. నారద నీ వెందుగల ప్రేమ చేత ఒక రహస్యాన్ని చెప్తున్నాను. నేను కలియుగంలో వీర వెంకట సత్యనారాయణమూర్తిగా రత్నగిరి కొండపై అన్నవరంలో వెలిసి భక్తులు మనోభిష్టాలు నిర్వహిస్తున్నాను. ఎవరైనా నన్ను మనసా వాచ కర్మణ భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే, వ్రతం చేసినట్లయితే వారిని కోరిన వసాలు నొసుంటానని చెప్పాడు. అయితే స్వామి ఆ వ్రతదానం ఎటువంటిది, ఎప్పుడు చేయాలో కూడా సవిరంగా సరివేనని చెప్పగానే ఈ వ్రతం చేసిన వారు ప్రాతపూర్వకనే లేచి నిత్యకృత్యాలు నిర్వర్తించుకొని శుచిగా ఉండి మధ్యాహ్నం కూడా ఉపవాస దీక్ష ఉండి సాయంకాలం గోధువులు వేరేందు వారి ఇంటి గోమయంతో అలికి అనగా ఆవు పెడతానికి 5 రంగుల చూర్ణంతో రంగవల్లిక ఏర్పరిచి అనగా ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రంతో బియ్యంతో అష్టాదర్పణం వేసి దానిపై ఒక కలశాన్ని ఉంచాలి. కలశం సాక్షాత్ సత్యస్వరూపుడిగా భావిస్తూ ఆ కలశమందు సప్తసాగర జలాలు గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నంకురు ఈ యొక్క వ్రతం దేవాలయ ప్రాంతం కానీ నదీ తీరమందు కానీ చేస్తున్నాం. అటువంటి సత్యస్వరూపుడినే మన ఇంటికి ఆహ్వానం చేస్తున్నాం కనుక ఆ స్వామి మనింటే వెలిసినట్టుగా భావిస్తూ కలశమందు సప్తసాగర జలాలను నిక్షిప్తం చేయాలి. ఒక పూర్ణఫలం అనగా కొబ్బరికాయ ఉంచి దాన్ని సత్యనారాయణమూర్తిగా భావిస్తూ
దానిపై నూతన వస్త్రం ఉంచాలి. ఆలయం గోపురం రకంగా ఏ రకంగా ప్రత్యేకంగా శిఖరంగా భావిస్తూ వస్త్రాన్ని ఉంచాలి. ముందుగా ఎటువంటి పూజ చేయాలన్నా ఆదో గణాధిప తొలిటి విఘ్నేశ్వర పూజ చేస్తే కానీ ఏది కూడా పరిపూర్ణం అవదు. కావున అందుచేత ముందుగా విఘ్నేశ్వరుని భక్తిపూర్వకంగా పూజించి షోడశనామాలు సమర్పించి దాని నైవేద్యం కలుప అప్పుడు మండపారాధన చేయాలి. ముందుగా భూదేవతను ప్రార్థించి గణపత్యాది పంచలోక పాలకులను పూజించాలి. అనగా గణపతి, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, గౌరీ దేవతలను పంచలోక పాలకులు అంటారు. అలాగే మరి ఎడం వైపు అయితే దుర్గా గణపతి క్షేత్రపాలకో అభయంకర మృత్యుంజయ క్షేత్రపాలక దేవతను కూడా ఆహ్వానం చేయాలి. అలాగే త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీ సరస్వతి పార్వతి దేవతలను త్రిమూర్తులంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించాలి. మనం ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా నవగ్రహ అనుకూలం కూడా కలగాలి. అందుచేత ఆదిత్యాది నవగ్రహ దేవతలను అధిదేవత ప్రతిదేవత కూడా పూజించాలి. అలాగే ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలను కూడా ఆహ్వానం చేసి వారికి కూడా పిలవాలి. ఆహ్వానం చేసి ఫలం, పత్రం, పుష్పంతో నిర్మల మనసుతో వారిని కూడా పూజించాలి. అవన్నీ ఆరాధన అయిన తర్వాత ఆ స్వామి యొక్క పని బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ వ్యక్తిలోపం లేకుండా ఆ పంచామృత స్నానం గావించి శుద్ధోదక జలంతో కూడా శుద్ధి చేసి ఆ ప్రేమకు గంధ పుష్ప అలంకారం చేసి కలస భాగం నందు ప్రతిష్ఠలు చేయాలి. నారాయణ అలంకార ప్రియ అన్నారు. నారాయణకి అలంకారం అంటే చాలా ప్రీతి. అని తులసి మారేడు దళంతో పాటు వివిధ జాతి పుష్పంతో కూడా పూజించాలి. అలాగే ఆ జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిని కూడా ఆహ్వానం చేస్తూ స్త్రీ సూక్త విధానమైన గుణార్థం చెప్పి అమ్మవారికి కూడా అష్టపల నివేదనం, స్వామివారికి ఆవు పాలు, గోధుమక, చక్కెర, చేరుపాలు చెప్పి గోధుమల ప్రసారం కూడా చేయాలి. భక్తిపూర్వకంగా నివేదన సమర్పించి మంత్రపుష్ప నీరాజనాన్ని సమర్పించి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఆ స్వామి యొక్క వ్రతరహస్యాన్ని బంధువర్గంతో కూడా అందరూ కూడా శ్రద్ధగా విని ఆ స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఈ విధంగా వ్రతం జరిపినట్లయితే తప్పకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పారు. వ్రతం ఏ విధంగా చేయాలని అడిగేవి కదా. ఈ వ్రతం ఏకాదశి తిథి ఎందు కానీ, పౌర్ణమి తిథి ఎందు కానీ, రవిశంకరణ దేవంలో కూడా చేయొచ్చును. నెలకు ఒకసారి కూడా చేయొచ్చును. సంవత్సరానికి ఒకసారి చేయొచ్చును. అలాగే వివాహాది శుభకార్యంలో, నామకరణ మహోత్సవ కాలం నందు, అలాగే గృహప్రవేశం అనగా నూతనంగా ఇల్లు కట్టుకున్న వారు కూడా చేయవచ్చును. అలాగే మనసుకు ఎప్పుడైనా కష్టం ఆపద సంభవించినట్లయితే అటువంటి సమయంలో కూడా స్వామిని ప్రార్థించి వ్రతం చేసినట్లయితే అటువంటి కష్టం నుండి కూడా విముక్తి పొందుతారయ్యా అని చెప్పి ఆ శ్రీమన్నారాయణ నారవారు సెలవించిన రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నానయ్యా అని చెప్పి ఆ సూత భగవాను శ్రీ సూత్రు వారికి సెలవిచ్చిన రేవాఖండంలో ప్రథమ అధ్యాయం సమాప్తికి వచ్చింది. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభి నమః. ఈ అక్షంత కూడా దీంట్లో పోయింది. దేవాఖండే స్కంద పురాణే ఇలా 5 అధ్యాయులు పూర్తయికి వెళ్తారు. సత్యదేవాయ నమో నమః. దేవాఖండే స్కంద పురాణే అలా ప్రథమోధ్యాయ సమాప్తాః. శ్రీ సత్యదేవాయ నమః. కాయ కొట్టండి. ఓం నమో నారాయణ అనుకుంటూ సుత్తి కథకు పెట్టి కాయ సహిత వీర సత్యదేవాయ నమో నమః. రేవాఖండే స్కంద పురాణే ప్రథమోధ్యాయ సమాప్తాః. అదా ఫల నివేదనం సమర్పయామి. నమో నారాయణాయ. జై ఓం సత్యదేవాయ నమః. రేవాఖండే స్కంద పురాణే అదా ప్రథమోధ్యాయ సమాప్తాః. అమ్మ అడిపల్లి అడుపెడవమ్మ. సత్యదేవాయ నమో నమః. శ్రీ సత్యదేవాయ నమః. ప్రథమ అధ్యాయ పరిసమాప్తగత్యై నమః. నారికేల ఫలనివేదనం సమర్పయామి. తదంగః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఆ చేతముక్కును హాతువండి. ఓం వేదాహ వేదం పురుషం హంతం ఆ ఋతువంత సమస్తవారే సర్వాణి రూపాలు చిందేన. శ్రీ సత్యదేవాయ నమః. నీరాజనం దర్శయామి. గోవింద 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 గోవింద. సత్యదేవాయ నమః. దేవాఖండే స్కంద పురాణే ద్వితీయోధ్యాయ ప్రారంభ. నల్ల అక్షంత నల్ల చేతితో పెట్టుకోండి. సత్యదేవాయ నమః. పూర్వకాలమున వారణాసిగా పిలువడు కాశీనగరమున విష్ణు శర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. ఆయన ప్రతినిత్యం కూడా భిక్షాటం చేసుకొని కాలం వెళ్ళబుచ్చున్నాడు. ఆ బ్రాహ్మణ పడుతున్న కష్టం చూసి
సత్యనామకు దయ కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఎదురుగా వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ ఏర విచారంగా ఉన్నారు, మీ మనసులో గల విచారం గల కారణం ఏంటంటే, ఏమని చెప్తుంది మహాప్రభు, వృద్ధ జన్మలో ఏ పాపం చేసి ఉన్నానో ఈ జన్మ ఏందో తినడానికే బహు కష్టంగా ఉంది, పిల్లలందరూ కూడా అనాథలే ఆకలితో అలమటిస్తున్నారు, ఇటువంటి కష్టం ఏ విధంగా కలుగుతుంది స్వామి అని చెప్పగానే, విచారపడకు బ్రాహ్మణోత్తమ, కలియుగో నారాయణ మించిన దైవం లేదు, అటువంటి నారాయణమూర్తి సత్యనారాయణమూర్తిగా అవతరించి భక్తుల మనోభిష్టాన్ని నెరవేరుస్తున్నారు, అటువంటి సత్యనారాయణ వ్రతం కానీ నీవు ఆచరించినట్లయితే నీ సమస్త దుష్కర్మలు కలిగి నీకు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పి వ్రతరహస్యం అంతా కూడా తెలియపరిచారు. ఆ బ్రాహ్మణుడు వ్రతరహస్యం తెలుసుకుని ఇంటికి చేరుకొని రాత్రి అన్ని కూడా శ్రీమన్నారాయణ ధ్యానంతో గడిపి ప్రాతకాలంలో శుచిగా ఉండి స్వామి వేడుకున్నాం. మహాప్రభు, మీరు ఆనందించిన వ్రతం చేయాలన్నా నా నిర్ధానుడు అన్నారు, అది ఎటువంటి ధనం లేదు, ఏ విధంగా వ్రతం చేయగలను, ఈ రోజు నేను భిక్షాటనకే వెళ్తాను, మీ అనుగ్రహం పొంది నాకు ఏదైనా ధనం లభించినట్లయితే తప్పక వ్రతం చేతులని ప్రతిజ్ఞపోని నగరానికి వ్యాపారం అదే భిక్షాటనకే వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా కోరినట్లుగా దాన ధర్మాలు చేస్తారు. ఆ బ్రాహ్మణుడికి అనుకున్న దానికంటే రెట్టింపు ధనం వచ్చింది కోరినంత. వెంటనే సంతోషించి ఆ స్వామివారికి కావాల్సిన పూజా సంభారాలన్నీ కూడా సమకూర్చుకొని బంధువులందరినీ కూడా ఆహ్వానం చేసి ఒక పురోహితుల ద్వారా సత్యదైన వ్రతం ఆచరిస్తాడు ఆ బ్రాహ్మణుడు. వ్రతం చేయడం వలన తన కష్టం కూడా తొలగి అనతి కాలంలోనే సంపన్నంతుడు అవడమే కాకుండా ప్రతి ఏకాదశి తిథి కూడా స్వామాన్ని మర్చిపోకుండా క్రమం తప్పకుండా వ్రతం చేస్తున్నాడు. అదే సమయంలో వ్రతం ఆచరిస్తున్న సమయంలో కాస్తాక్రాత అంటే కట్లెంపుకున్న వాడు వీధులుగా పోవచ్చు భార కోసం దాహార్తి గలవాడే బ్రాహ్మణుని చేరుకున్నాడు. దాహార్తి తీరిన తర్వాత అక్కడ జరిగిన పూజ చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీ ఇంటి జరిగిన పూజ అని ఏలంకునే చేస్తున్నారని అన్నారు. నేను కూడా అనేక కష్టం పొంది ఉన్నానయ్యా, ఒక మహానుభావుడు సెలవిచ్చారు సత్యదేవుని వ్రతం చేయమని, వ్రతం చేయడం వల్ల నా కష్టంలో కూడా విముక్తి పొందాను, అందుకే ఈరోజు ఏకాదశి కనుక వ్రతం చేస్తున్నానని చెప్పారు. ఆ కట్లింపుకొని అనుకుంటాడు, ఇంతకాలకి వ్యాపారం చేస్తున్నాను, ఎప్పుడు ధన నష్టమే తప్ప నా ధనం కూడా నాకు రావట్లేదు, స్వామి నీ అనుగ్రహం చేత వ్యాపారం సజావుగా ముగిసి నా ధనం నాకు వచ్చినట్లయితే తప్పక వ్రతం చేసేదని చెప్పి తీర్థప్రసాదాలు సేకరించి ఇంటికి వెళ్ళాడు. వ్రతంగా స్వామివారిని ప్రార్థించి వ్యాపారం కొరకు నగరానికి వెళ్ళాడు. వ్యాపారం అంతా కూడా దివ్యంగా జరగడమే కాకుండా ఆ కట్టిముక్కున్న రెట్టింపు ధనం కూడా లభించింది. వెంటనే స్వామివారిని స్మరించి పూజా సంభారం ఏర్పరచుకొని భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా ఆహ్వానం చేసి పురోహితుల ద్వారా సత్యదేవుని వ్రతం సంపూర్ణం చేస్తాడు. అది మొదలు కూడా ఉన్నంతకాలం కూడా బ్రాహ్మణుడు కట్లింపుకున్నాడు కూడా సత్యదేవుని వ్రతం ఆచరించడమే కాకుండా అజ్ఞకాలంలో సత్యలోపురం చేరుకున్నారా అని చెప్పి ఆ సూతులో సముఖానికి చెప్పబడిన రేవాకణంలో ద్వితీయోధ్యాయం అనగా 2వ అధ్యాయము సమాప్తి కావచ్చండి. శ్రీ రమాశైత వీర వెంకట సత్యదేవాయ నమః. రేవాఖండే స్కాందపురాణే ద్వితీయోధ్యాయ సమాప్తాః. సత్యనారాయణ స్వామిని నమో నమః. నమస్కారం చేసుకుంటూ గోవింద సత్యదేవాయ నమః. రేవాఖండే స్కాందపురాణే అదః ద్వితీయోధ్యాయ సమాప్తాః. తృతీయోధ్యాయ ప్రారంభः. కాయ పట్టండి. సత్యనారాయణ స్వామిని నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పం సమర్పయామి. వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమో నమః. బాగా పెరిగించాను. సత్యదేవాయ నమో నమః. స్కాందపురాణే అద తృతీయోధ్యాయ ప్రారంభः. అందుకే డోర్మెంట్ వేస్తూ గుద్దుకున్నా సౌండ్ రాదు. సత్యనారాయణ స్వామి నమః. దోపం పరికల్పామి. దీపం దర్శయామి. ధూపదీపానందం శుద్ధ ఆత్మనిం సమర్పయామి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యో సర్వేభ్యో అస్యేస్తు రుద్రరూపేభ్యో నమో నమః. శ్రీ రమాశేత వీర వెంకట సత్యదేవాయ నమో నమః. నెమ్మదిగా చెప్పండి, కంగారు నీరాంజనం సమర్పయామి. నీరాంజనానంతరం శుద్ధ ఆత్మనిం సమర్పయామి. రమాశేతః వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. నీరాంజనానంతరం శుద్ధ ఆత్మనిం సమర్పయామి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. గోవింద. నీరాంజనం దర్శయామి. ఓం సత్యదేవాయ నమః. రేవాకాండే స్కాందపురాణే తృతీయోధ్యాయ ప్రారంభः. మళ్ళా అక్షంతలు అలా చేతితో పట్టుకోండి. సత్యదేవాయ నమః. పూర్వకాలమున ఉల్కాముఖుడనే మహారాజు ప్రజలను కన్న బిడ్డల వల్ల రాజీ పరిపాలన చేస్తున్నాడు. ఆయన సత్యవాది. ప్రతిదినం కూడా దేవాలయంపై విశేష దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన భార్య కూడా మహాగుణవతి. అడిగిన వారు కాదనకుండా దాన ధర్మాలు చేస్తున్నారు.
వారు ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు తినడానికి కూడా పూర్వకర్మవశాత్తు ఆ రాజముకు సంతాన యోగం కలగలేదు. సంతానం పొందదలిచి ఆశ్రయ పండితులను ఆశ్రయించి ఆస్థాన పండితులను ఆశ్రయించగా మీరు అన్ని చేసినప్పటికీ కూడా కలియుగంలో శ్రీ సత్యనారాయణ వ్రతం ఒకటి కలదు. మీరు ఆ వ్రతం కానీ ఆచరించినట్లయితే తప్పక సంతానం కలుగుతుందని చెప్పగా ఆ పండితుల సలహా మేరకు మహారాజు భద్రశిల అనే నదీ తీరమున స్వామికంగా అంగరంగ వైభవంగా మండపం వేసి ఊరు జనాన్నంతా కూడా పిలిచి భక్తి శ్రద్ధలతో ఆ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. అదే సమయంలో సాధువు అనే షావుకారు పడవైన రత్నాల వ్యాపారం కొరకు సరుకులన్నీ కూడా నదిపై పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. మార్గోసరం భద్రశిల నదీ తీరున కోలాహలం చూసి ఇక్కడ ఏదో విశేషం జరుగుతుందని చెప్పి ఆ చోటికి పోయి అక్కడ చూస్తున్న పూజ అంతా కూడా రాజుగారు అవుతాం. మహారాజా, మీరు చేస్తున్న పూజ ఏమిటి, ఏ నిమిత్తం ఇస్తున్నారంటే, నాక కీర్తి ప్రదర్శనలకు లోట్లేదు, రాజ్య సంపదలకు లోట్లేదు, గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు లోట్లేదు, అన్నీ ఉన్నా అపుత్రికస్య గతం నాస్తి. ఎన్నంటే ఏంటయ్యా, నాకు సంతానం లేదు, నేను సంతానం కోరి సత్యదేవ వ్రతం చేస్తున్నానని చెప్పాడు రాజు. ఆ షావుకారు కూడా అనుకుంటున్నాడు, ఇంతకాలం నుంచి నాకును సంతానం లేదే స్వామి, నీ అనుగ్రహం ఏ రోజైతే మాకు కలుగుతుందో తప్పగా వ్రతం నేను కూడా చేసుకుంటానని చెప్పి ప్రార్థించి తీర్థప్రసాదాలు స్వీకరించి వ్యాపారం వెళ్ళాడు. వ్యాపారం ముగించుకొని తన ఇంటికి చేరుకొని భార్య అయిన లీలావతితో చెప్తున్నాడు, అప్పుడు మన సంతానం చింతిస్తున్నాం కదా, నేను వ్యాపార నిమిత్తం వెళ్ళే సమయంలో భద్రశిల నదీ తీరం మన రాజుగారు వ్రతం చేస్తున్నారు, చాలా శుభకరమైన వ్రతం అంట, కోరిన వరాలు ఇస్తాడట, సంతానం కూడా ఇస్తాడంట. అదే నిజమై మనకి సంతానం కలిగితే తప్పక వ్రతం చేద్దామని చెప్పగానే భార్యకి కూడా చాలా సంతోషించింది లీలావతి. ధర్మపరాయణ భర్తతో సుఖించగా కొంతకాలానికి ఆ లీలావతి గర్భవతి నవమాసం మోసి 10వ మాసంలో 12 కుమార్తెను కన్నది. ఆ కుమార్తెకి అల్లారు ముద్దుగా కళావతి అనే నామకరణం కూడా చేస్తారు. నామకరణం చేసే సమయంలో వినటం, నాదా సంతానం కలిగింది కదా, వ్రతం చేద్దామని చెప్పింది. కానీ షావుకారు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడే కదా పుట్టింది, అమ్మాయికి చేయవలసిన సుఖాలు అనేక ఉన్నాయి కదా, ఎలా తొందర పెడుతున్నావు అని చెప్పి వాయిదా వేశారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ సత్యదైన వ్రతం అనే మాటే మనకు షావుకారు. స్వామివారికి ఆగ్రహం కలిగింది. మనిషికి ఆపద కష్టం ఎప్పుడైతే సంభవిస్తుందో అటువంటి సమయంలో భగవంతుడు గుర్తొస్తాడు. ఓయి షావుకారు, నీవు వ్రతం తప్పడం వల్ల అనేక కష్టాలు పొందుకొని శపించారు. ఆ శాపంగా అల్లుడితో అంటున్నాడు, అల్లుడా, నీకు వ్యాపారం మీద అనుభవం లేదు, నాకా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను, నీవు నాతో వచ్చినట్లయితే ఆ వ్యాపారంలో మెరుపులన్నీ నేర్పిస్తానని చెప్పి పడయందు సరుకులన్నీ రత్నాలు రత్నాలు వైద్యాలు కూడా వేసుకొని అల్లుడిని కూడా వెంటబెట్టుకొని వ్యాపారం కొరకు రత్నస్థానపురం అనే నగరం చేరుకున్నారు. ఆ నగరంలో చంద్రకేతు మహారాజు గారు నగరంలో మాయాదంగలు ప్రవేశించి రాజుగారు ధనాగరంలో పడి రాజుగారి ధనమంతా కూడా దొంగిలించి వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా షావుకారులు ఎక్కడ ఉన్నారో వారి వద్ద జారవిడిచి అదృశ్యం అయిపోయారు. అయితే రాజువారి అన్ని చోట్ల వెతికి నదీ తీరానికి రాగానే అక్కడ నదీ తీరం షావుకారుల వద్ద మోటలు చూసి వారే దొంగలుగా భావించి వారిద్దరిని కూడా రాజుగారు తీసుకెళ్లి, మహారాజా, మనం పోయిన ధనమంతా వారి వద్ద కనబడుతున్నది, మా వీరే దొంగలుగా అనుమానం ఉంది, మీరు విచారించి శిక్షించండి చెప్పారు. రాజుగారు అంటారు, ఎటువంటి విచారణ లేదు, మీరు చెరసాల పాలు చేయండి అని చెప్తారు మహారాజు. అయితే వాళ్ళు చెప్తారు షావుకారులు, మీ నగరానికి సరుకులు తెచ్చుకున్నాం, వ్యాపారం కొరకు రత్నాలు వజ్రాలు తెచ్చుకున్నాం తప్ప ఈ ధనం నాకు ఎలా వచ్చిందని చెప్పినా సరే వినేవారే లేరు. అదంతా దైవమాయ వలన జరిగింది. ఆ విష్ణుమాయ చేత వాళ్ళకి ధనం అలాగా దొంగలుగా గుర్తింపబడింది. చెరసాల పాలవుతారు అల్లుడు షావుకారు. ఇంటి దగ్గర మగదక్షతలేని ఇల్లు అని చెప్పి ఇదే అదనుగా భావించి దొంగలు పడి ఆ షావుకారు పూర్వం సర్వసంపదలన్నీ కూడా దొంగిలించి ఇల్లంతా కూడా ఖాళీ గొడవ చేయిస్తారు. తినడానికే బహు కష్టంగా తల్లి కూతురు బతుకుతున్నారు. కొంతకాలం చాలా పొద్దుపోయిన తర్వాత కళావతి ఇంటికి చేరుకుని తల్లింటుందమ్మా, నువ్వు పెరిగి నాన్నగారు వ్యాపారం ఇంత వరకు జారలేదు, మనమా సర్వం కోల్పోయినాం, నువ్వు ఆలస్యంగా వస్తే కారణం ఏంటని చెప్పి తల్లి అడగగా, అమ్మ ఆకలి బాగా తట్టుకోలేక ఇల్లు తిరుగుతున్నానమ్మా, ఒక బ్రాహ్మణోత్సవం ఇంటి సత్యనారాయణ పూజ జరిగింది, ఆ పూజ చేసే చివరి వరకు ఉండడం చేత స్వామి యొక్క ప్రసాదం ఇచ్చారని చెప్పి ఆ ప్రసాదం నీ కూడా తెచ్చానమ్మా అని చెప్పి తాను తెచ్చిన ప్రసాదం తల్లి చూపిస్తుంది. అప్పుడు లీలావతి దొక్కిస్తుంది, ఏం చెప్పందమ్మా, మీ నాన్నగారు మూలతత్వమే మనకి ఈ కష్టాలకు అన్నిటికీ కారణం, నాకు సంతానం లేనప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహకరాలు చేస్తే స్వామి సంతానాన్ని ఇచ్చాడు, అటువంటి సత్యస్వరూపుడైన సత్యనారాయణ వ్రతమైన మర్చిపోయారు మీ నాన్నగారు, అందుకే ఈ కష్టం కలిగిందని వాళ్ళిద్దరూ గుర్తించి స్వామిని వేడుకున్న, మహాప్రభు, లోకమంతా నీటే నీటి ఉన్నది, దేవతలకే నేను తెలుసుకోవడం సాధ్యం కాదు, మేము మూర్ఖులం, మా తప్పులన్నీ కూడా మన్నించి మా ధనం మా పెరుగులు క్షేమంగా వచ్చినట్టు అనుగ్రహించాలని చెప్పి వారి ఇంట్లో ఉన్న చిల్లర సామాగ్రి అమ్మవేసి ఆ వచ్చిన ధనంతో సత్యదేవుని పూజ చేస్తున్నారు తల్లి కూతురు. స్వామివారి దయ కలిగింది. రాజుగారు కల్లో కనిపించి, రాజా, నీ ఖైదులో ఉన్న ఇద్దరు కూడా దొంగలు కాదు, నా భక్తులు, తెల్లవారుజామునే వారిని కోరినంత ధనం ఇచ్చి పంపించివేయి, అట్లా చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పారు.
రాజుగారికి ఎప్పుడైతే కల వచ్చిందో కలవాన పండితులందరికీ తెలియపరచగా వెంటనే వారిని విడిపించండి, అంతా శుభం జరుగుతుంది. కానీ చెరసాల్లో ఉన్న ఇతన్ని విడిపిస్తే ఇంకా ఏ శిక్ష విధిస్తారో భయపడితే వర్తకులారా భయపడకండి, ఇదంతా దైవగతంగా జరిగిన. మీరు సరుకులు ఎంత తెచ్చుకున్నారో చెప్పండి, దానికి రెట్టింపు దానం ఇస్తానని చెప్పగా రెట్టింపు దానం ఇచ్చి వాళ్ళని అనేకులను సత్కారం చేసి తిరిగి పంపిస్తున్నాడు. అయితే మామ అల్లుడు కూడా అనేక తీర్థయాత్రలు చేసుకొని కొంత దూరం బయలుదేరుతున్నారు. సాంగాయ శుక్రవారాయ రమాసహిత వీర వెంకట సత్యదేవాయ నమః. దేవాకాండే స్కాంద పురాణే అద తృతీయోధ్యాయ సమాప్తాః చతుర్థోధ్యాయ ప్రారంభాః. వీర వెంకట సత్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదర్ విష్ణుచక్రమే వేదానిలేపం రమణ సభాగ్రే తద్విష్ణు పరం పరం తదా ప్రసన్నసోలః దివ్య విచక్షణార్థం తద్విపానసయాగ్రానస్మిన్నతే సత్యదేవాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. చిత్రం పట్టుకుంటాను సుత్తి చేతి పెడతాం, కోడిని కసి కొట్టాను. సుత్తి కోడి ఉంటుంది కదా. ఓం వీర వెంకట సత్యదేవాయ నమో నమః. దేవాకాండే స్కాంద పురాణే అసరః తృతీయోధ్యాయ ప్రారంభాః చతురోధ్యాయ ప్రారంభాః. ఓం యత్ప్రణీర్ఘ్య ఫలా పుష్పాయ చ స్తారం చతసః వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. 2 లక్షలు వేసి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి దేవత యో నమో నమః. ఓం తదంగ నీరాంజనం సమర్పయామి. రమాసేత సత్యదేవాయ నమో నమః. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో అస్యేస్తు రుద్రరూపేభ్యో నమో నమః. హర్యప్రదాయ గోపాయ అమృతత్వాజీవతే జాతం జనిష్యమానంత అమృతే సత్యే ప్రతిసుధం సంతర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. గోవింద నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. రక్షాం ధారయామి. తదంగ అక్షంతలు మొదలు పెట్టుకోండి. సత్యదేవాయ నమో నమః. ఈ విధంగా షావుకారు అల్లుడు కూడా అనేక తీర్థక్షేత్రాలు తిరిగి వస్తున్నారు. అయితే స్వామి అనుకుంటాడు, వీరికి ఇంకా మాయామోహం కలిగిందా, కనీసం భగవంతు నామస్మరణ పలుకుతారా లేదు చూద్దామని చెప్పి ఒక సాధు రూపంతో ఎదురుగుండా సన్యాసితో ఎదురుగుండా వచ్చి, ఓ వర్తకులారా, మీరు కొత్తగా కనబడుతున్నారు, మీరు ఏ గ్రామస్తులు, ఇటుగా వెలుచున్న కారణం ఏమిటి, మీరు తీసుకెళ్తున్న సంచుల్లో ఏముందయ్యా అని చెప్పి సన్యాసి అడిగాడు. అప్పుడు షావుకారు అంటాడు, ఓయి కపట సన్యాసి, ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడు, మాతో నీకేంటయ్యా పని, మా సంచుల్లో ధనం దొంగిలించాలని చూస్తున్నావా, అటువంటి ధనం మా దగ్గర మర్చికైనా లేదు, కేవలం ఆకులు అరవలే ఉన్నాయి అని చెప్పాడు షావుకారు. సరే నాయన అని చెప్పి సన్యాసి కొంత దూరం వెళ్ళిపోయాడు. ఈ మామ అల్లుడు పడవద్దకు వచ్చి, రాజుగారు ధనం ఇచ్చారు కదా, ఇంకా ఇంటికి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా, లెక్కించుకోదని చెప్పి మూటలన్నీ తీర్చుతారు. ఇంకెక్కడ ధనం, ఆకులు అరవంతో పడవ తేలిపోయింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న అల్లుడు అంటాడు, మామ నువ్వు చెప్పిన అసత్యమే మనకి కష్టానికి కారణం, సన్యాసి అక్కడే నిలబడి ఉన్నాడు, వేడుకుందాం పదా అని చెప్పి ఈ షావుకారు అల్లుడు కూడా సన్యాసి ఎక్కడైతే నదీ తీరంలో ఉన్నాడో ఆ చోటుకి వెళ్ళి పాదాలపై పడి, మహాప్రభు తెలుసో తెలియక అసత్యం ఫలితం మా ధనం నాకు ఇచ్చివే నేను ప్రార్థించగా అప్పుడు స్వామి చెప్పినాడు, ఓయి షావుకారు వ్రతభ్రష్టుడా, వ్రతం చేస్తానని సంకల్పం చేసి కూడా నువ్వు వ్రతం నీకు తప్పడం వల్లే ఈ కష్టాలన్నీ కలిగాయి అని చెప్పగానే, స్వామి తెలుసో తెలియక అజ్ఞానాన్ని మన్నించండి, నేను మధ్యంలో ఉన్నాను, ఇంటికి చేరిన తక్షణమే మీ అనుగ్రహం చేత వ్రతం సమాప్తి చేస్తానని ప్రార్థించి తిరిగి పడవద్దకు వచ్చాడు. స్వామి యొక్క అనుగ్రహం రాత్రి కటాక్షం చేత పడవలో మళ్ళా ధనం ఎక్కడ ధనం అక్కడే ఉన్నది. మరికొద్ది సేపట్లో నదీ తీరానికి వస్తున్నారనే సమయంలో ఒక నౌకరిని ఇంటికి వర్తమానం పంపిస్తే ఆ నౌకరి ఇంటికి వెళ్ళే సమయంలో తల్లి కుమార్తె కూడా సత్యదేవ వ్రతం చేస్తున్నారు. వ్రతం చేసే సమయంలో నౌకరి వచ్చి, అమ్మ మీ పెనుటి అల్లుడి గారు కూడా వ్యాపారం పూర్తి చేసుకొని మరికొద్ది క్షణంలో నదీ తీరం చేరుతున్నారని చెప్పగానే చాలా కాలంలో పెనుటిని చూడలేదు, చూడాలన్న ఆతృత కొద్ది తొందరగా వ్రతం ముగించి ఆ తొందరపాటులో భక్తి శ్రద్ధ చూడకుండా కనీసం ప్రసాదమైనా స్వీకరించకుండా తల్లి కుమార్తె అర్ధాంతరంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు నదీ తీరానికి. స్వామివారి ఆగ్రహానికి గురవుతారు. ఆ రాజుగారి ముందుగా షావుకారు అయితే బయటపడ్డాడు, కానీ అల్లుడు ధనరాశులు పడవలో ఉండగానే చూస్తుండగానే నీళ్ళలో ముంచి వేశాడు స్వామి నావని. ఆ దృశ్యం చూస్తే నా కళకు దుఃఖిస్తుంది. నేను ఆ భర్త లేకపోతే నేను ఎవరి కోసం జీవించాలని చెప్పి భర్త పాదుకు సరస్సులో పెట్టుకొని దుఃఖిస్తూ నదీ తీరంలో ప్రవేశిస్తున్న సమయంలో అంతర్వాహినిలో సత్యనామ చెప్తున్నారు, పోయి మూర్ఖులారా,
వ్రతం చేసిన వాడికి కూడా పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలు చూపలేరు సరికదా ప్రసాదం స్వీకరించకుండా మీరు ఈ స్థితికి వచ్చారు కనుక ఈ కష్టం కలిగిందని చెప్పగానే తిరిగి వారు తప్పు వారు తెలుసుకొని ఇంటికి చేరి అందరినీ ఆహ్వానం చేసి భక్తిపూర్వకంగా వ్రతం ముగించడమే కాకుండా ప్రసాదం అందరికీ ఇచ్చి వారు గురించి మరికొంత ప్రసాదం నదీ తీరాన్ని తీసుకొస్తారు. స్వామి యొక్క అనుగ్రహం పొంది నావ పైకి చేరుకుంది. నావలో ధనంతో ఒడికి చేరింది. అల్లుడిని కూడా క్షేమంగా ఒడికి చేరుతాడు. అల్లుడు అంటాడు, మామ ఆ సన్యాసితో ప్రతిజ్ఞ చేసే వ్రతం చేస్తానని, నీ ఇంటికి వెళ్తే నీ మనసు స్థిరమైంది కాదు, ఆ వ్రతం ఏదో మన ఇద్దరు దంపతులను ఇక్కడే చేసుకున్నా అని చెప్పి ఆ మామ ఆ యొక్క లీలావతి అలాగే అల్లుడు కళావతి ఇద్దరు దంపతులు కూడా ఆ నదీ తీరమున ఊరి జనం అందరూ పిలిచి అంగరంగంగా మండపం వేసి సత్యదేవ వ్రతం చేయడమే కాకుండా ప్రతి ఏకాదశి తిరిగి కూడా వ్రతం అనుగ్రహం పొంది వ్రతం చేస్తూనే ఉన్నారు. సర్వసభ్యులు పొందుతూ ఉన్నంతకాలం కూడా సర్వ అష్టైశ్వరులు పొంది అంత్యకాలంలో సత్యలోపురం చేరుకున్నారయ్యా అని చెప్పి ఆ సూత్రుడు వారు సౌనకాదులకు సెలవిచ్చిన రేవాఖండంలో 4వ అధ్యాయం సమాధికి వచ్చింది. ఈ రమా సహిత సత్యదేవాయ నమః. రేవాఖండే స్కాందపురాణే అదః చతురోధ్యాయ సమాప్తాః అద పంచమోధ్యాయ ప్రారంభాః. సత్యనారాయణ స్వామినే నమో నమః. दोपं परिकल्प्यां लेपं दक्ष्यामि चन्द्रमौनं शोचातः चक्षुसूर्योधायिताः चन्द्रसाग्नसा प्राणद्वायुरदायिताः रमासहित सत्यदेवाय नमः. विदर्भचक्रमे वेदानिडेकं समरसभागुन्दरे तद्विष्णो परमं पदं सदा प्रसन्नसूरः दिव्य चक्षुरार्धं तद्विप्राणस्य जागरानस्य विन्दते. नमो नारायणाय. ओं वेदाहमिति नीराजनं वेदाह वेदं पुरुषं महन्तम् आदिशो नतमस्तवारे सर्वाणि रूपाणि चितीरः नामानि वृत्तायुतास्ते सन्ततशरीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु. श्री वेद वेङ्कट सत्यदेवाय नमः. आनन्दकर्पूरसुतरमङ्गल नीराजनं समर्पयामि. गोविन्द गोविन्द. नीराजनं दर्शयामि. नीराजनान्तरं शुद्ध आत्मनीयं समर्पयामि. ఓం తదంగః. పంచమోధ్యాయ ప్రారంభాః. ఒకనొక సమయంలో తుంగధ్వజుడు అనే మహారాజు వేట కొరకు అరణ్య ప్రాంతానికి వెళ్ళి బాగా వేటని అలిసిపోవడం చేత ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతి పొందుతుంటాడు. కాసంత దూరంలో కొంతమంది యాదవ జాతి ప్రజలందరూ కూడా స్వామి యొక్క భజనలు చేస్తూ సత్యనావ్రతం చేసుకున్నారు. అయితే రాజుగారు రాకను గమనించిన ఈ గొల్లజాతి వారు ఏమనుకుంటున్నారంటే, రాజుగారు ప్రభువులు మనం పరిపాలించే ప్రభువు కదా, ప్రసాదం మనమే ఇద్దాం తప్పే ఉందని చెప్పి ఆ స్వామి యొక్క వ్రత ప్రసాదాన్ని రాజుగారు తీసుకుని, మహారాజా కలియుగంలో విశేషమైన సత్యనావ్రతం చేసుకున్నాం, ఆ ప్రసాదం మీరు స్వీకరించండి అంతా శుభంగా ఉంటుందంటే, రాజు మూర్ఖుడు, మీరు చూస్తే నీచ జాతి ప్రజలు, మేము మహారాజులం, మీరిచ్చే ప్రసాదం స్వీకరించడం అని చెప్పి తిరస్కారం చేసి ప్రసాదాన్ని విసిరివేస్తాడు. ఎప్పుడైతే విసిరిలో స్వామి యొక్క శాపానికి పోయి రాజుగారు కుమారులందరూ మరణిస్తారు. సత్యరాజు దండెత్తి వస్తారు. రాజ్యం అతివృష్టి అనావృష్టి ఏకాలంలో సంభవిస్తుంది. అన్నిటికీ కారణం ఏంటంటే రాజు ఆలోచించగా భక్తితో ఇచ్చారు ప్రజలు ప్రజలు, కానీ నేను మూర్ఖత్వం చేత ప్రసాదాన్ని తిరస్కారం చేశాను, అందుకే నాకు ఈ దండను విధించారని తన తప్పుదాన్ని తెలుసుకొని ఎక్కడైతే తిరిగి వ్రతం ఆచరించబడిందో గొల్ల చేత ఆ చోటికి వెళ్ళి స్వామి పాదాల పేరు మహాప్రభు తెలుసో తెలియక చేసిన అజ్ఞానాన్ని మన్నించండి అని చెప్పి ప్రార్థించి స్వామి యొక్క ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తున్నాడు. మార్గంలో మెట్లు వచ్చే మహారాజా, ఇదంతా స్వామి కల్పించిన కనుమాయి తప్ప ఏం లేదు, మన రాజ్యం యథాతథంగా ఉందని చెప్పగానే సంతోషంగా రాజ్యాన్ని చేరుకొని పుత్రులు భార్యాపుత్రుల సమక్షంలో వ్రతం చేయడమే కాకుండా గ్రామంలో ప్రజలందరూ కూడా పునః వ్రతం చేసేట్లా ఆజ్ఞాపించారు. ఆ రోజు వరకు కూడా ఆ రాజ్యంలో కోరిండే తరువుగా సత్యనావ్రతం చేయడమే కాకుండా ఉన్నంతకాలం పాడిపట్లు సస్యశ్యామలంగా ఉండి గ్రామ ప్రజలు సుఖంగా ఉన్నారు. అటువంటి సత్యనావ్రతం ఆచరించిన మనసులో ఎటువంటి కష్టాలు ఉన్నా తెలియపెట్టాయి. విద్య కొరకు చేస్తే విద్యావృద్ధి, ధనం కొరకు చేస్తే ధనాభివృద్ధి, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని సంతానం, ఎవరు ఏ కోరికలు చేత కలియుగంలో సత్యదేవ వ్రతం చేస్తున్నారో ఆ వ్రతంలో చేత తప్పకుండా నెరవేరుతాయి. స్వామిని అనేక రూపాల్లో కలుస్తుంటారు. సత్యేశ్వరులు అంటారు కొంతమంది, సర్వేశ్వరులు అంటారు కొంతమంది, హరి అంటారు కొంతమంది, శ్రీమన్నారాయణ అంటారు కొంతమంది. నమో స్వరంతాయ సహస్రమూర్తి సహస్రపాదాశి శిరోర్వాహవే సహస్రనామే పురుషాయ సహస్రకోటి శాశ్వతే యుగదారిణి నమః. 1000 రూపాయలు గలవాడు, 1000 నామాలు గలవాడు ఏదైతే వద్దంటాడు. కోరిన వారికి కొంగు ప్రధానంగా రత్నగిరి కొండపై అన్నవరంలో వేరువైన సత్యనామూర్తిగా అవతరించి భక్తుల మనోభీష్టాన్ని నెరవేరుస్తున్నారు. అటువంటి సాక్షాత్ సత్యనామూర్తిని మన ఇంటికి ఆహ్వానం చేసి మరిల్లే దేవాలయంగా భావిస్తూ స్వామిని ఆహ్వానించడం అంటే మనం ఎంతో ధన్యం. అటువంటి వ్రతం చేయడానికి శక్తి లేకపోయినా కనీసం వ్రతం చూసిన కథ విన్నా వ్రతం చేయడానికి ఫలితాన్ని ఇస్తాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి సత్యనావ్రతం ఆచరించిన వారికి, ఆ యొక్క వ్రతరాశిని శ్రద్ధగా విన్నవారికి కూడా
ఆ శ్రీమన్నారాయణుడు ఆదిమత్యాంతరహితుడు కోరిన వరాలిచ్చి పొంగు బంగారంగా సమస్త కోరికలు నెరవేరుస్తారయ్యా అని చెప్పి ఆ చూతులు వారు సౌనికాతులకు చెప్పబడిన రేవాకణంలో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమోధ్యాయం సమాప్తిగా వచ్చింది. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనాభం ప్రకృతిం స్వభావత్ కరోమి అక్షంతల పల్లెల విషయం. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనాభం ప్రకృతిం స్వభావత్ కరోమి సంకల్పం పరస్మై నారాయణేతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకిం నాయకం రామచంద్రం భజే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే బ్రహ్మస్వరూపే మధ్యాహ్న హేత మహేశ్వరం సాయం దాయిచదా త్రిమూర్తంత్రివాకరం శ్రీ రమాశేత వీర వెంకట సత్యదేవాయ నమో నమః. రేవాఖండే స్కందపురాణే సత్యనారాయణ వ్రతకథా సమాప్తా. ఓం సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. లోపం పరికల్పయామి దీపం దర్శయామి దోపదీపానందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమో నారాయణాయ. పూర్తయిన తర్వాత వేసింది అనమాట. చాలాసేపు ఊరుకోబెట్టి పర్లేదు, కథ పూర్తిగా డిస్టర్బ్ చేయలేదా? ఆడుకుంటుంది ఆడుకుంటుంది. హలో సత్యదేవాయ నమః. ఈ 5 కొబ్బరికాయల మీద నీరు జరగండి. ఓం భూర్భువస్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దేవీ ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వివర్తేన వర్ధించామి అమృతవస్తు అమృతోపశ్రమహం. సత్యదేవాయ నమో నమః. దేవాఖండే స్కాందపురాణే పంచమోధ్యాయ సమాప్తాః. నారికేల ఫల నివేదనం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ రమణే స్వాహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. వస్తో వృక్షాయాం పాదో వృక్షాయామి ముఖే ఆజ్మనిం సమర్పయామి. తదంగః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓయ్ సంగతి ఆర్తెత్తున్నాం. కర్పూర నీరాజనం సమర్పయామి. మంగళం కోసలేంద్రాయ మహమే గుణాత్మనే సకలసనోధ్యాయ సార్వభౌమాయ మంగళం. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః దేవేభ్యో సర్వసర్వేభ్యో నమో అష్టే శ్రుతర రూపేభ్యో నమః. నీరాజనం దర్శయామి. గోవింద 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 నీరాజనం దర్శయామి. సరే అయిపోయింది నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. నమస్కారం చేస్తాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. పాపం తీసుకొని అలా పూజ చేస్తున్నాను. అలవేలు మంగా సమేత శ్రీమద్ వెంకటేశ్వరాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. స్వర్ణ సింహాసనార్థం పత్రాన్ని సమర్పయామి. వినా వెంకటేశం ధనాలో ననాదః తదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయస్స శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వరాయ నమః. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. రామోద్భాయ నమః. శంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. విష్ణాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షితాయ నమః. నారసింహ ధనాధనం వెంకటహరయే. కృష్ణాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పం సమర్పయామి. అలా నమస్కారం చేసుకోండి. ధూపం పరికల్ప్యామి. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యామి. నా దగ్గర పెట్టుకోండి. చండీ కొంచెం భర్గో దేవస్య దేవి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అవసరార్థం నారికేల ఈ ఆకుతో జలం నీరు. భూర్భువస్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దేవి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవతాభ్యర్థం నారికేల కదలీఫల విడపిష్ట
ముందుగా శోకం నివేదనం సమర్ప్యామి అలాగే 5 సార్లు ఓం కణాయ స్వాహ ఓం వానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ధనాయ స్వాహ సమానాయ స్వాహ భ్రమణే స్వాహ మళ్ళా నీళ్ళు మధ్య మధ్య పానం సమర్ప్యామి పాదో ప్రక్షాళయామి అష్టో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తదంగః తాంబూలం సమర్పయామి రెండు అమ్మ పక్కన వెంకటేశ్వర స్వామిని నమః మొక శిక్షర్థం తాంబూలం సమర్పయామి శ్రీ పద్మావతి అలిమేలు మంగా సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామిని నమః తండ్రి దగ్గర బల్ తీసుకున్నా చూడు శ్రీ వెంకటేశ్వర స్వామిని నమో నమః అలా స్వామివారు పెట్టండి తాంబూలం సమర్పయామి వేడిగా ఉంది అందుకే ఎవరైనా సర్దించి టేబుల్ ఇచ్చారా కిందకి సంగతి అన్ని నీకే అన్ని రాగి ఉందా అన్ని అయిపోయింది మొత్తం అన్ని రాయిస్తుంది కొబ్బరి చక్క తీసుకోండి చూసారా ఓం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రతనోధ్యాయ సార్వభౌమాయ మంగళం మంగళం శాసమదాచార పరే పురోగమే గర్వైశ్వ పూర్వాచార్యై సత్కృతాయాస్వ మంగళం ఆనందగర్పూర శుభకర మంగళ నీరాంజనం సమర్పయామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపనిముక్కలవాడ అనాథ రక్షక గోవింద ఏడుకొండలవాడ గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద పద్మావతిరమణ గోవింద 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 నీరాజనం దర్శయామి రక్షాన్ ధారయామి అలా పుష్పాలు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ శ్రీ లక్ష్మీ వెంకటరమణాయ నమః ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః వేదోక్త పరిపూర్ణమస్తు ఎస్ఎస్ మృత్యాది నామోక్షాది పూజా తంత్రిసు నూనం సంప్రదాయాత శుద్ధో వన్యముచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పుష్మయా దేవ పరిపూర్ణం తదస్తే అనయ జన షోడశోపచార పూజాం భగవంతః సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు తత్సర బ్రహ్మార్పణమస్తు నమస్కారం చేసుకోండి వెంకటేశ్వరాయ నమో నమః అమ్మ కుంకుమ పెట్టుకొని మీ వారికి పెట్టి అక్కడ పూజ చేసే కదా అమ్మవారి కుంకుమ ఆ కుంకుమ అలా తీసుకొని చేస్తాను కుంకుమ అలా నువ్వు పెట్టుకొని పెట్టాను తర్వాత బాబు పెట్టి ఇప్పుడు బాబు పెట్టచ్చు అన్నప్రాసన అయిపోయింది కదా పెట్టచ్చు పర్లేదు అన్నప్రాసన దర్శయామి రక్షామి దండం పెట్టుకోండి అమ్మా ఏమిటన్నదా తాంబూలం ఇగో ఫలాలు ఉన్నాయి ఇక్కడ ఫలాలు పెట్టుకోండి అక్కడ ఆకు వక్క కూడా ఇక్కడ ఉన్నాయి సామపాకులు ఉన్నాయి వక్కలు ఉన్నాయి తాంబూలం రెడీ చేసుకోండి ఆడో ఆడో ముందు అందించాను అందించిన తర్వాత తాంబూలాలు ముందు ఏ వాళ్ళకో అవన్నీ అందించాలి అందించిన తర్వాత తాంబూలాలు ఓయ్ 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 అయిపోయింది అయిపోయింది
పూజ అయిపోయింది గుట్టు పెట్టించుకున్నావు దేవుడు ఏమంట పూజ అయిపోయిందిరా ఇంకేం అన్నప్రాసన మహోత్సవ కాలమందు సత్యనారాయణ మహోత్సవ కాలమందు తమ అల్లుడి గారిని కుమార్తెని మనవరాల్ని వేదోక్తంగా ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాభరణలు మరియు పసుపు కుంకుమలు బహుమానం ఇచ్చినారు వెండికాంతం అదే అదేంటి వెండికంచం వెండికాంచం అనుకోవడం కాదు అదే వెండికాంచం వచ్చింది కదా చేతికి అదే వెండి అనుకోండి అదే వెండికంచం అదే తీసుకుంటారు అన్న వెండి కంచం అంటున్నారు వెండికాంచమే అన్ని పర్లేదు ఇలా పల్లెలో పెట్టే అమ్మా అలా పెట్టాలి బొట్టు పెట్టమ్మా ఇక్కడ ఉన్న కుంకుమ బరంలో ఉంది అదిగో కుంకుమ పాపకు పెట్టండి అమ్మలుగా ఓం ధ్రువం ఏ రాజావన్ ధ్రువం దేవో బృహస్పతి ఇంద్ర సాగేశ రాక్షసాగత ధ్రువం అన్నప్రాసన మహోత్సవ కాలం అందు అమ్మా పెద్దమ్మ పెద్దమ్మ గారు అందరూ కూడా ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాలు పట్టుకుంది పట్టుకుంది అలా గట్టిగా పట్టుకుంది చెప్తుంది కావాలండి కవర్ తీసి పళ్ళు మళ్ళీ కావాలండి చూడండి కావాలంటే చూడండి తీసుకోండి ఇంకోటి రండమ్మా నీకే నేను దాటి ఓయ్ ఓయ్ మన సంగతి ఓం ధ్రువం ఏ రాజావన్ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం సాగ్నిస రాజంతారేతాం ధ్రువం నామకరణ మహోత్సవాలను అన్నప్రాసన మహోత్సవాలను ఆశీర్వదిస్తూ గట్టిగా పట్టుకోరా మన పట్టుకొస్తుంది ఏమొచ్చినా వదిలేక గట్టిగా పట్టుకో మనమే తల్లి మా పోలికలే ఇస్తావా హలో ధ్రువం ఏ రాజావన్ ధ్రువం దేవో బృహస్పతి ఏం పేరు చింతాది గారు చిన్నమ్మ గారు తమ మనవరాల్ని వేదోత్తంగా ఆశీర్వదిస్తూ అన్నప్రాసన మహోత్సకాలంలో వ్రత మహోత్సకాలంలో నూతన వస్త్రదయం అన్ని కావాలి చూసారా అలాగ అందుకుందో చేసి మరీ అందుకుంటుంది అది గ్రేట్ ఏడుస్తారు ఇలా తీసుకోండి అన్నీ మనకే అన్నీ మనకే ఏడుస్తుంది తీసుకోండి ఏడుస్తుంది ఇంకోటి వస్తుందమ్మా అది తీసుకో అదిగో వేసేస్తుంది అన్నింటి మీద పర్వాలేదు పెద్దాత గారు తాతమ్మ గారు వేదోక్తంగా ఆశ్రయిస్తూ అన్నప్రాసన మహోత్సకాలంలో వ్రత మహోత్సకాలంలో నూతన వస్త్రాలు మరియు పసుపు కుంకుమలు అది శుభమస్తు సర్వసంపదస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్య సమాన సతమా నంబోలు శత
ఎప్పుడు శివేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టరే శుభం. ఇంకా ఉన్నారా? అయిపోయినట్టే కదా. ఇంకా ఉన్నాయా? ఇచ్చేమనండి. కాయచిత్తం దినే దినే సత్యదేవాయ నమః. ఆవహార విశేష కాయచిత్తం దినే దినే సత్యదేవాయ నమో నమః. స్పూన్ ఏమైనా ఉందా? ఒకసారి స్పూన్ ఏమన్నా స్పూన్ తీసుకురా. ప్రసాదం ఇస్తాను. ఓయ్ ప్రసాదం తింటావా? అవును. ఎంత తీసుకో అన్ని నీవే. నన్నబడి చేస్తాను. ఓయమ్మా బాధాలు పెట్టుకున్నామా? పెట్టుకున్నావు బంగారం. అమ్మా తాంబూలు వచ్చేది అమ్మా. నేను పెట్టదు. ఎట్లేదమ్మా సరే. వద్దలే 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 వద్దలేండి. తర్వాత తిండికేనా? అన్ని నీకే దా అలా తీసుకో. గాలేసిన దీపాలు కొండెక్కిపోతాయి. అందించి అందించి అలాగే ఆయుష్మాన్ భవా. అన్ని కావాలి. శివఫలం పెట్టారు కదా దేవుడికి. పెట్టాం కదా ఫల ప్రధానం అది. ప్రధానం పెట్టాము శిరవకి. అదే పెట్టిందే తీసుకోవాలి. నేను లాకులం తీరా కావాలమ్మా. అమ్మా మంగళవారం తెస్తే రాస్తారు. పర్లేదు పర్లేదు బయట రాలేదు. తాంబూలనే రండి అందరూ రండి. అలా బొట్టు పెట్టి ఆ తాంబూలాలు పక్కన ఇచ్చామ్మా. ఇచ్చాను ప్రసాదం ఇచ్చాను. ప్రసాదం ఇచ్చాను.
కుంకుమ అమ్మ అయిపోతుందా? తాత మీద చదివి నువ్వు కూడా. ఇంకా నువ్వు ముందు తీసుకో అందా నువ్వు తీసుకోవాలి ఆ తర్వాత చాలాసేపు ఊరుకుంది అంటే ఇక్కడ ఓం ధ్రువంతే రాజావన్నః ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువస్యంద్రసాగ్నిస్తరాసందారేతాం ధ్రువం అతంగుల అక్షతలు ఇద్దరు అలా చేయండి ఫలం మనోదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ అదస్యాంతం ప్రయత్నే రెండు అక్షంతలు అలా వేయండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఇంకొకరు మన నెక్స్ట్ పెట్టాం అలాగా ఓం ధ్రువంతే రాజావన్నః ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువస్యంద్రసాగ్నిస్త రాష్ట్రం ధారితం అలాగే ఇద్దరు చేసి అలాగే ఉంది ఫలం మనోదం పుత్ర పౌత్రవద్రం యస్మాత్ తస్మాత్ అదస్యాంతం ప్రయత్నే ప్రథమానంభవ తథా స్ఫుర్జితేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే అండ్ ఇంకొకరు రండి అమ్మ అలా బొట్టు పెట్టడం తాములు ఎవరు ఓం ధ్రువంతే రాజావన్నః ధ్రువం దేవో బృహస్పతిః అక్కడ పెట్టాను ధ్రువ చంద్ర సాగ్నిస్త రాష్ట్రం ధారయతాం ధ్రువం శ్రీ రమాసహితః వీర వెంకట సత్యదేవాయ నమో నమః అలా తాములు అలా పెట్టాను ఫలం మనోదం పుత్రవద్రావగ్రహం యస్మాత్ తస్మాత్ అదస్యాంతం ప్రవిశమే కథమానంబం తదా స్ఫురచిరేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ధ్రువే తాం బ్రహ్మణేవః యథార్థమస్మై బ్రహ్మాచ అమ్మా ఆర్తి ఇచ్చేస్తే లేచిపోతారు సార్ మహిళకి ఇవ్వండి ఒక్కసారి ఆర్తి ఇవ్వండి అమ్మా రండి రండి ఆర్తి ఇచ్చేస్తే పాలు పెడుతుంది మళ్ళీ ఇంకా ఇంకేం లేదు అయిపోయినట్టే హారతి స్వామి అలా చేయండి మేనత్తులే వచ్చారా మనం నేను 5 సరిపోతాం కదా అలాగే ఇవ్వండి శ్రీకాంతాయ కళ్యాణం నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం శాసమదాచార పరై పురోగమై కర్మై స్వపూర్వాచార్యై తత్కృతాయాస్తు మంగళం ఆనందకర్పూర శుభకర మంగళ నీరాంజనం దర్శయామి నీరాంజనాంతం శుద్ధ ఆత్మనియం దర్శయామి దూరం నుంచి అలా చూపించండి కుంకుమ బొట్టు పెట్టండి అందరూ శరీర సన్మంగళాలు కట్నం అయ్యి ఆర్ట్ప్లేట్లో క్యారెక్టర్ పట్టుకున్నప్పుడు క్యారెక్టర్కి ఇవ్వాలి దక్షిణ ₹1 అయినా ఇవ్వాలి కనీసం ₹1 ఇస్తే ఎలాగా అనుకుంటున్నా అదే లక్షలు అదే కోట్లు దండం పెట్టుకో నమస్తభాయ నమః మండపమే చేయండి ఇలాగా ఇద్దరు కూడా చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సాంగాయ సపరివారాయ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సంపూర్ణ వ్రత అనుగ్రహ సిద్ధ్యర్థం ఆదిచారి నవగ్రహ పూర్వక మండప దానం కరిష్యే ఆ కలసం పైకి ఎత్తాడు లేకపోతే కలసం కూడా దానికి వెళ్ళిపోతుంది అలా కలసం పైకి వెళ్ళాలి రాజకీయం పెట్టమన్నాం కొత్తది కొనలేదు మీ అప్ప కలస దానం చెయ్యాలి పంతులు గారికి ఎందుకంటే కొత్త సింహాన్ని రాశాను మా దగ్గర ఉంది కదా అని పెట్టేసింది బంగారు సింహం ఇచ్చారు పట్టుకెళ్ళిపోరు అయితే కదా సో కొంచెం కలిపోయింది కదా యజ్ఞేన యజమైనంత దేవా దేహనా కంభమాన స్వతంత్ర యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః వ్రత సకృతమస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాదసు తసమానం భవతి తథా పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సౌభాగ్య మళ్ళా వచ్చేసరికి బాబుని పుట్టి
నామకరణం పిలిపి కాదు అలా కాదు, ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి అలా ఇల్లు అలాగే ఇందాక లేచాను ఇల్లు ఏం అనలేదా నీకు ఇందాక అన్నానా ఏమన్నాను గృహప్రవేశం అయిపోవాలన్నాను అయిపోయిన తర్వాత బాబు నామకరణం కొత్త ఇంట్లోనే చేస్తావు అవునా అది ఒళ్ళో పెట్టుకోండి తీసుకోండి పట్టును చెప్పండి ఇదం ఫలం నావే తిరగల తాంబూలం అట్నే పెట్టుకోండి చెప్పండి ఇదం ఫలం మయా దేవ స్థాపితం వర్తస్తవ తేన మే సఫల ఫలాని వ్యాప్తిర్భవే జన్మని ఇహ జన్మని ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్ర పౌత్రాన్ భగవత్వానుష్య శ్రియమే జనార్దన ఫలదానం దుర్యమహం సంగతే నమమ దాన సాధ్విన్య దక్షిణ మనసోత్సాహ పరిమితం హిరణ్యం దుర్యమహం సంతే నమః శతమానం భవతి తథా యత్పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠి ఆయురారోగ్య అష్టైశ్వర్యాదురస్తు శ్రీ సత్యదేవ అనుగ్రహ కటాక్షి చిరస్తు ఆ ప్రసాదం ఇందులో పెట్టండి ఇందులో పెట్టండి రామ్మ చేతండి మీరు ఆసనాలు తీసేయండి వచ్చేవారు ఎవరైనా వచ్చి దండం పెట్టుకుంటాను ఆ క్లాత్ ఒకసారి అక్షంతలు అలా చూసేయండి మళ్ళీ మట్టకూడదు ఒక పక్కకు లాగేయండి అటు దేవుడి మూల కాదు ఒక పక్కకి వైపు ముందు తవ్వుకోవాలి దేవుడి వైపు దిశకి తవ్వుకోవడం అక్కడ ఉన్న పక్కకి జరపాలంతే అది మనం చూసినవన్నీ మళ్ళీ ఆయన పంపిస్తాం చెప్పండి చాలు వీర వెంకట సత్యదేవాయ నమో నమః ఇతర విష్ణుచక్రమే వేదాన్ని విడేపం సర్వ సురాగుంసరే విష్ణు బ్రహ్మఫలం సదా చంద్రదూరః ఇవి ప్రతిరాధంత దీప్రాణస్యాగ్రామస్యమిదే నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం అకాల మృత్యుహరణం సర్వజ్ఞాననివారణం సమస్త భావశక్తిం శ్రీ వీర వెంకట సత్యనారాయణ పౌరోదకం పావనం శుభం శుభం ఓం సత్యదేవాయ నమో నమః సాయి ఎక్కడ తీసుకున్నారా రెండు చేతులు ఎట్టు ఆయుష్మాన్ భవ ఆయురారోగ్యం అఖండ ఉద్యోగాభివృద్ధి సరస్వతి కటాక్షిద్రస్తు మనోవంచదా ప్రసిద్ధిరస్తు మహాలక్ష్మి అనుగ్రహ కటాక్షిద్రస్తు సకలాభిష్ట సిద్ధిరస్తు వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః सालिग्राम शिलाधारी पापहार विशेषतः आजन्म प्रभावं प्रायश्चित्तं दिने दिने अकाल नित्यलं सर्वव्याज निवारणं समस्त भावस्थैकं श्री रमा सहित वीर वेंकट सत्यनारायण प्रसादं सर्वागृह्णामि रमा सहित सत्यदेवाय नमो नमः తీర్థం తీసుకున్నారా అందరూ తీసుకున్నట్టే కదా శతమానం కదా ఇప్పుడు దూరం నుంచి దండం పెట్టండి కాలు పెట్టుకోకూడదు దూరం నుంచి అలాగే శతమానం కదా ఇప్పుడు తిరిగే ఆయుష్ ఏవేంద్రియ క్షమ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సకల మనోవాంఛితార్థ సిద్ధిరస్తు ఇష్టకామ్యాత ఫల సిద్ధిరస్తు శుభం. విశేషం ఏమిటంటే నామకరణం నేనే చేశాను పాప ఆ బాబుకి ఇప్పుడు చేస్తున్నాం వాళ్ళ పాప కూడా చేస్తుంది శుభం. అయిపోయిందమ్మా పాపం తీసుకొచ్చినా బయట తీసుకురా కొంచెం తీసుకురండి ఒకటి ఒక అన్ని రకాల పదాలు